గైస్ వెల్కమ్ టు టుడేస్ క్లాస్. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో డ్యూ టు మెనీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రీజన్స్ నేను అసలు నోట్స్ అనేది ప్రిపేర్ చేయలేకపోయాను. వేరే వాళ్ళ మెటీరియల్ తీసుకొని స్ట్రైట్ ఫార్వర్డ్ అలా ఇద్దామంటే నా నోట్స్కే చాలా మంది లైక్ సార్ నోట్స్ అయితే చాలా సింపుల్గా సింప్లిఫై చేసి ఇచ్చారు, మైండ్లో రిటైన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది అని చెప్పడం వల్ల వితౌట్ నోట్స్ నేను క్లాసెస్ అప్లోడ్ చేయడం నాకు మనసు ఒప్పలేదు. నోట్స్ ప్రిపేర్ చేయడానికి మధ్యలో ఒక యాక్సిడెంట్ అవ్వడము, తర్వాత కొన్ని ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్స్ రావడం వల్ల టైం ఉండకపోవడము, దానివల్ల ఆగిపోయాను. బట్ మీరు చూపించిన లవ్ అనేది ఏదైతే ఉందో, ఎంతో మంది మెసేజెస్ చేశారు, సార్ ప్లీజ్ కంటిన్యూ చేయండి, మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి, ప్లీజ్ ఫినిష్ చేయండి అని చెప్పేసి. సో ఇట్ మేడ్ మీ కమ్ బ్యాక్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, సో ఆల్రెడీ స్టాండర్డ్స్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేశాము. ఏమైనా కొన్ని స్టాండర్డ్స్ మిస్ అయ్యి ఉంటే వాటిని నేను కమింగ్ క్లాసెస్లో కవర్ చేస్తాను. సో మేజర్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ఈ క్లాస్ నుంచి మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ కవర్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా, ప్రిపరేషన్లో ఏదైనా మాట్లాడాలి అనుకున్నా, సో దిస్ మై వాట్సాప్ నెంబర్. సో యూ కెన్ టెక్స్ట్ ఎనీ టైమ్. సో ఐ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. So let's enter into the today's this class. Just a second, guys. Yeah. So today's class వచ్చేసి ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ద ఆడిటర్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు ఎందుకు చదవాలి మనం, ఈ ఎథిక్స్ అనేది ఎందుకు చదవాలి, ఈ లైబిలిటీస్ ఆఫ్ ద ఆడిటర్స్ ఏంటి అనేది చూస్తే, సో ఒక సీఏగా మన ప్రొఫెషన్ కంటూ ఒక పేరు ఉందండి బయట. సో ఆ పేరుని నిలబెట్టుకోవడం అనేది మనందరి బాధ్యత. సో ఏ ఒక్కరు తప్పు చేసినా మొత్తం ఫలానా సీఏ తప్పు చేశాడంట, ఫలానా సీఏ ప్రాక్టీస్ ఇలా తప్పు రిపోర్ట్ ఇచ్చాడంట, సో ఆయన ఇలా బిహేవ్ చేశాడని చెప్పడం వల్ల మన ఎంటైర్ మన ఈ సీఏ మొత్తం జాతి మొత్తానికి మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి, మన కమ్యూనిటీ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి, సో మన ఐసీఐ అనేది కొన్ని స్టాండర్డ్స్ తీసుకొని వచ్చేసి వీటి ప్రకారం నా స్టాండర్డ్స్ కొన్ని షెడ్యూల్స్ పెట్టేసి వాటిలో క్లాజెస్ పెట్టేసి వీటి క్లాజెస్ ప్రకారం మీరు ఏదైనా తప్పు చేస్తే సో మిమ్మల్ని గిల్టీగా కన్సిడర్ చేయబడుతుంది, దాని తర్వాత తగినంత యాక్షన్ తీసుకోబడుతుంది మీ మీద అని చెప్పి, సో ఈ ఎథిక్స్ అనే ఒక చాప్టర్ మనకు క్రియేట్ చేసి, సో ఎంటైర్ దిస్ క్లాజెస్ షెడ్యూల్స్ ద్వారా ఏవేవి మనం మిస్కాండక్ట్ గా కన్సిడర్ చేస్తామనే దాన్ని మనకు చెప్పడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ దట్ ఎఫ్సిఏ, ఏ సిఏ అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటిగ్రిటీ, సెకండ్ ఆబ్జెక్టివిటీ, నెక్స్ట్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్, కాన్ఫిడెన్షియాలిటీ, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ప్రొఫెషనల్ బిహేవియర్. సో ఇవన్నీ సింపుల్ థింగ్స్ అండి. ఇప్పుడు మనం ఈ తర్వాత మనం ఈ క్లాస్లో చదవబోయే ప్రతి క్లాజ్ కానీ అన్నీ కూడా ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అప్హోల్డ్ చేయడం కోసమే ఆ క్లాజెస్ మొత్తం తీసుకొచ్చారు. సో మీరు ఖచ్చితంగా చూసుకుంటే ప్రతి క్లాజ్ లో కూడాను చేసే ఒక పని వల్ల ఈ ఐదిట్లో ఏదో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేది మనకు వైలేట్ అవుతుంది. సో ఇలాంటి వైలేట్ చేసే విధంగా మీరు చేసే పని ఏదున్నా సరే అది మనకు గిల్టీగా కన్సిడర్ చేయబడుతుంది. సో వీటిని ఇండివిజువల్ గా ఒక్కొక్క ఐటమ్ చదివితే, సో మనం ఇది ఎందుకు చదవాలి అంటే, మీకు ఎంసీక్యూస్ లో వచ్చేసి వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఒక క్వశ్చన్ మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ కేస్ స్టడీ ఇచ్చేసి మొత్తం ఇంత చాటభారతం ఒక 2 పేజెస్ చాటభారతం మీకు ఇచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, సో విచ్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఈజ్ వైలేటెడ్ బై ద మిస్టర్ ఎక్స్ ద సిఏ ఇన్ ప్రాక్టీస్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఏ ప్రిన్సిపల్ ని వైలేట్ చేశారు అని అడగడానికి అవకాశం ఉంది. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఈ ఇండివిజువల్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దేని అర్థం ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇవి ఇంగ్లీష్ లో ఉండడం వల్ల మనకు అన్ని సిమిలర్ గా కూడా కనిపిస్తాయి ఒక్కొక్కసారి. అసలు ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి, మనం ఎన్నోసార్లు వినుంటాం ఆబ్జెక్టివిటీ అంటే ఏంటనే పదం, బట్ అది ఏంటి అనేది మనలో చాలా మందికి తెలియదు. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి, డ్యూ కేర్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనకు డీటెయిల్ గా మనం ఈ క్లాస్ లో చదువుతాం. ఫస్ట్ వచ్చేసి ఇంటిగ్రిటీ, ఇట్ ఈస్ ద స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అండ్ ద హానెస్ట్ బిహేవియర్. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కుసూటిగా ఉండడం, హానెస్ట్ గా ఉండడం అంటే నిజాయితీగా ఉండడం. అంటే నువ్వు చేసే పని ఏదైతే ఉందో అది నువ్వు నిజాయితీగా ఉండాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేనిది లేనట్టు చెప్పాలి, ఏదన్నా తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పాలి. సో అది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అండ్ హానెస్టీ అనేది వచ్చేసి మనకు ఇంటిగ్రిటీ తోటి లింక్ అయి ఉంటుంది. సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి the CA should not associate with any false or misleading, or should not be negligent, or should not omit required information. సో ఏదైతే ఉందో మీరు ఎటువంటి తప్పు చెప్పకూడదు. అట్ ద సేమ్ టైం మీరు దాన్ని ఏమంటారు నిర్లక్ష్యంగా ఉండకూడదు.
షుడ్ నాట్ ఒమిట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంటే అది మీరు ఖచ్చితంగా చెప్పాలి. నేను మీకు స్టాండర్డ్స్ చదువుతున్నప్పుడు కూడా చెప్పాను. మన రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఎంతో మంది డెసిషన్స్ తీసుకుంటారు. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఈ కంపెనీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఈ కంపెనీ ఎట్లా ఉండబోతోంది ఫ్యూచర్‌లో అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. దాని ప్రకారంగా సో, ఎలాంటి తప్పులు మీరు చెప్పకూడదు. మీ పని మీరు చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మీరు ఒమిట్ కూడా చేయకూడదు. సో, ఏదైతే అవసరమో, ఏదైతే జనాలకి తెలియాలి అని మీరనుకుంటారో, అవి ఖచ్చితంగా జనాలకి తెలియజేసే బాధ్యత మీ మీద ఉంది అని జెప్పేసి, ఈ ఇంటిగ్రిటీ అనే వర్డ్‌లో ఈ 3 థింగ్స్ లింక్ అయ్యి ఉంటాయి. సో, ద సెకండ్ థింగ్ వచ్చేసి ఆబ్జెక్టివిటీ. సో, ఇక్కడొచ్చేసి మీరు ఎప్పుడైనా వినుంటే ఆబ్జెక్టివ్ వర్సెస్ సబ్జెక్టివ్ అని ఒకటుంటుంది. సో, సబ్జెక్టివిటీ అంటే ఏందంటే, సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు. మనకు లాలో చదివేటప్పుడు గాని, లేదంటే ఎక్కడైనా బయట గాని, సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్. సో, ఏవన్నా కొన్ని ఉంటేనే నేను ఇది చేస్తాను అన్నట్టున్న దాన్ని సబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్టివిటీ అంటే, అది ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. ఒక నిప్పు ఏం చేస్తుంది? ద ఫైర్ యొక్క పని వచ్చేసి తగలబెట్టడం. సో, అది ఇది ఉందా? లేదా? ఎక్కడ తగలబడిపోతుంది మనిషా? లేకపోతే అట్ట ముక్కనా? అనేది దానికి అనవసరం అండి. దానికి ఎటువంటి పక్షపాతము ఉండదు. ఏదైతే న్యాయం, ధర్మమో దాని డ్యూటీ ఏదైతే ఉందో అది చేసుకుంటూ ఎళ్ళిపోతుంది. సో, అది ఆబ్జెక్టివిటీ అనేది. మీకు తెలుగులో అవసరమైతే. సో, ఆబ్జెక్టివిటీ అంటే ఏంటంటే, ఎటువంటి తారతమ్యాలు, పక్షపాతాలు లేకుండా, ఎలాంటి వాటికి ఎలాంటి కండిషన్ అయినా సరే ఒకేలాగా పెర్ఫార్మ్ చేసేలాగా అనే దాన్ని మనం ఆబ్జెక్టివిటీతో పోలుస్తాము. సో, ఇట్ ఈస్ అబౌట్ నాట్ కాంప్రమైజ్ ద జడ్జ్‌మెంట్ డ్యూ టు బయాస్, కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అన్‌డ్యూ ఇన్‌ఫ్లూయన్స్. బయాస్ అంటే ఏంటి? పక్షపాతం. అంటే మీ ఫ్రెండ్ అయితే ఒకలాగా, మీ ఫ్రెండ్ కాకుంటే ఒకలాగా ట్రీట్ చేయకూడదు. మీ జడ్జిమెంట్ అనేది అది తప్పైతే తప్పురా. ఇప్పుడు మరి 'బాహుబలి' సినిమా చూసారు మీరు. అందులో ఏం చెప్తాడు శివగామికి 'బాహుబలి' ప్రభాస్. సో, అమ్మ ఇది తప్పు. తప్పు కాబట్టి నేను తప్పనే చెప్తాను. నువ్వే నాకు నేర్పించావు తప్పుని తప్పుగా చెప్పాలని. సో, ఆ తప్పు చేస్తున్న పర్సన్ నువ్వైనా సరే నేను తప్పనే చెప్తాను. అలాగా. కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, అది నీ కంపెనీ అయితే ఒకలాగా, వేరే వాడి కంపెనీ అయితే ఒకలాగా ఉండకూడదు. సో, నీ కంపెనీ అయినా సరే తప్పు జరుగుతా ఉంటే, నా కంపెనీలో తప్పు జరిగింది. సో, ఇది తప్పు అని చెప్పేసి మీరే ఓపెన్‌గా చెప్పేయాలి. మీ తమ్ముడి కంపెనీ అయినా అలాగే చెప్పాలి. అట్లాగే అన్‌డ్యూ ఇన్‌ఫ్లూయన్స్. వాడెవడో మీకు డబ్బులిస్తున్నాడనో, ఫేవర్ చేస్తున్నాడనో, లేకపోతే భయపెడుతున్నాడనో, ఇలా ఏదైనా కారణం కావచ్చు. వేటి మూలాన గూడా మీ ఆ జడ్జిమెంట్ అనేది ఏదైతే ఉంటుందో, ఎలాంటి ప్రెషర్ ఉన్నా సరే, బయాస్ ఉన్నా సరే, కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే, అన్‌డ్యూ ఇన్‌ఫ్లూయన్స్ ఉన్నా సరే, దేర్ షుడ్ నాట్ బి ఎనీ కాంప్రమైజ్. నిప్పు పని తగలబెట్టడం మాత్రమే. అది మనోడా, పక్కనోడా, మంచా, చెడా ఇదంతా చూడదు. మనం నీతి, నిజాయితీగా సో, మీరిక్కడ చూసినట్టయితే ఇక్కడ హానెస్టీ ఉంది. ఇక్కడ నాట్ కాంప్రమైజ్. 2 సిమిలరే కదా సార్! 2 ఒకటే కదా! అంటే 2 సిమిలరే గాని ఒకటి కాదు. వినడానికి ఒకేలాగా ఉంటాయి గానీ 2 ఒకటి కాదు. సో, ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిజాయితీగా ఉండడం, ఇక్కడ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉన్నదున్నట్టు చెప్పడం అన్నట్టన్నమాట ఒక రకంగా మీనింగ్. థర్డ్ వచ్చేసి ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే ఏంటి? కాంపిటెన్స్ అంటే అర్హత. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే అర్హత. ప్రొఫెషనల్‌గా మీకొక అర్హత ఉండాలి. అంటే అర్హత ఉండడం అంటే ఏంటండి? ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీరు సీఏ పాస్ కాకుండా ప్రాక్టీస్ చేయడానికి అవుతదా? సీఏ పాస్ కాకుండా మీరు ఏమైనా రిపోర్ట్ సైన్ చేయడానికి అవుతదా? ఉండదు కదా! సో, ఆ అర్హత మీకుండాలి. సో, అలాగే యూ హావ్ టు అటైన్ అండ్ మెయింటైన్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్. ఒక్కసారి అటైన్ చేస్తే అయిపోదండి. తర్వాత మీకు జీవితాంతం దాన్ని మీరు మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడం అంటే అప్‌డేట్ చేసుకోవడం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తా అంటే లేబర్ కోడ్స్. ఒకప్పుడు ఇండియన్ లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ వచ్చేసరికి కొత్తగా లేబర్ కోడ్స్ వచ్చాయి. సో, ఈ కొత్త లేబర్ కోడ్స్ గూడా మేము చదివినప్పుడు వేరుండండి. ఇప్పుడు అది లేదు. నేను సీఏనే గదా! సో, నాకు అనవసరం అన్నట్టు అనుకుంటే అవ్వదండి. మీరు అప్‌డేట్ గూడా చేసుకోవాలి. సో, అప్‌డేట్ చేసుకోకుండా మీరు కేవలం ఒకసారి చదివాము ఇంక అయిపోయింది అన్నట్టుంటే అవ్వదు. అప్పుడు మీరు కాంపిటెంట్ అవ్వరనమాట. యూ హావ్ టు కీప్ అప్‌డేటింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడే మీకు ఏదైతే ఈ మీ డిగ్రీ ఏదైతే మీరు డిగ్రీ గాదు. మీ క్వాలిఫికేషన్ ఏదైతే సంపాదిచ్చారో మీరు దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. సో, ఫర్ థట్ రీజన్ యూ హావ్ టు అటైన్ అండ్ ఆల్సో యూ హావ్ టు మెయింటైన్ ద నాలెడ్జ్ అండ్ ఆల్సో ద స్కిల్. స్కిల్ అంటే ఏంటండి? సో, మీ యొక్క ఈ టాలెంట్ ఏదైతే ఉందో వర్క్ చేయడానికి మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గూడా ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకోవాలి. వాటిని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కమింగ్ టు డ్యూ కేర్, యూ హావ్ టు యాక్ట్ డిలిజెంట్‌లీ యాస్ పర్ ద స్టాండర్డ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం అన్నట్టు అనుకోండి. సో, డ్యూ కేర్ జాగ్రత్తగా స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మీరు యూ హావ్ టు యాక్ట్ డిలిజెంట్‌లీ. సో, అంత మీకేవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేశారో వాటి ప్రకారమే మీరుండాలి. సో, మరి ఈ స్టాండర్డ్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి టు బీ ఎ ప్రొఫెషనల్ కాంపిటెంట్ పర్సన్ యూ హావ్ టు మెయింటైన్ ద నాలెడ్జ్ అండ్ ఆల్సో ద స్కిల్.
ఓకేనా? సో దట్ మీన్స్ యూ షుడ్ బి కంటిన్యూస్లీ అవేర్ అండ్ యూ షుడ్ కంటిన్యూస్లీ అప్డేట్ అండ్ యూ హ్యావ్ టు ఆల్వేస్ ట్రైన్ అండ్ సూపర్వైజ్ యువర్ సబార్డినేట్స్. మీరు అప్డేట్ అవ్వాలి, మీ కింద వాళ్ళని కూడా అప్డేట్ చేయాలి. ఎప్పటికప్పుడు కొత్త లాస్ వస్తుంటాయి. ఒకప్పుడు జీఎస్టీ లేదు. ఇప్పుడు జీఎస్టీ వచ్చింది. అంటే వచ్చి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. బట్ నేను మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానన్నమాట. ఒకప్పుడు లేదు. ఇప్పుడొచ్చింది. మరి మీరు అప్డేట్ అవ్వాలి. కిందోళ్ళకి కూడా చెప్పాలి. మీరు ఒక జీఎస్టీ మీద మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మీరెళ్లి జీఎస్టీ ఆడిట్ చేసేస్తాను, నేను రిటర్న్‌లు ఫైల్ చేసేస్తాను అంటే, మీరు ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అనేది ఏదైతే ఉందో, దాన్ని మీరు వైలేట్ చేస్తున్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మీకు ఎగ్జాంపుల్ రావచ్చనమాట. మీకు ఎగ్జామ్‌లో ఇంటిగ్రేటెడ్ పే స్కేల్ అని నేను మీకు చెప్పాను కదా! నిజంగా ఆయనకంటూ దాని గురించి ఏమీ లేదు. బట్ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆడిట్ చేశాడు. ఏ ప్రిన్సిపల్‌ని ఆయన వైలేట్ చేశాడు అనంటే, అక్కడ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అని ఆయన వైలేట్ చేశారని చెప్పి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ కాన్ఫిడెన్షియాలిటీ. మనందరికి బాగా పరిచయమైన వర్డ్. యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఆర్ నాట్ యూజ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ పర్సనల్ అడ్వాంటేజ్. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ సంపాదిస్తున్నారో, ఆ ఇన్ఫర్మేషన్‌ని వేరే ఎవరికీ గూడాను డిస్క్లోజ్ చేయకూడదు. దాని తర్వాత మీ పర్సనల్ బెనిఫిట్ కోసం ఆ ఇన్ఫర్మేషన్‌ని వాడుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 'శివాజీ' అని ఒక మూవీ ఉంది రజనీకాంత్ గారిది. అందుట్లో ఆయన డ్రైవర్స్‌ని, సీఏలని, అకౌంటెంట్లని అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి, మీ బాస్‌లు ఎక్కడెక్కడ బ్లాక్ మనీ దాచారో మీరు నాకు చెప్పండి అంటే, మేము చెప్పమండి. అలా ఎలా చెప్తాము. వి హావ్ టు మెయింటైన్ అవర్ స్టాండర్డ్స్. కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి అని ఒక సీఏ చెప్తాడు మీకక్కడ. అంటే అంత మైన్యూట్‌గా మీకు సినిమా గుర్తుండాలని నేను చెప్పట్లేదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ మూవీలో. సో, ఆ మూవీలో వాళ్ళొచ్చేసి మేము డిస్క్లోజ్ చేయలేము. వి హావ్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అనే వర్డ్ వాళ్ళు వాడతారనమాట. సో, అలాగే యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ పర్సనల్ అడ్వాంటేజ్. అంటే ఇలా ఎలాగంటే, ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఉంది. మీరు ఒక కంపెనీకెళ్ళి ఆడిట్ చేశారు. అక్కడ మీకు కొన్ని విషయాలు తెలిసాయి. సో, ఆ కంపెనీ ఏదో బాగా పెర్ఫార్మ్ చేయబోతుంది. లేకపోతే దాని షేర్ ప్రైస్ పడిపోయేలా పెర్ఫార్మ్ చేయబోతుందని మీకు తెలిసి, మీరు దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేశారనుకోండి. సో, అక్కడ కూడా మీరు ఒక రకంగా ఈ ప్రిన్సిపల్‌ని వైలేట్ చేసినట్టే. సో, పర్సనల్ అడ్వాంటేజ్. ఆ షేర్ ప్రైస్ ఏదైతే ఉందో పైకి పోతుందా? కిందకి పోతుందా? మీరు అక్కడ ఆడిట్ చేయడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, దాన్ని బట్టి ట్రేడింగ్ చేసి మీరు ప్రాఫిట్ సంపాదించి, మీ పర్సనల్ అడ్వాంటేజ్ చేసుకుందాం అనుకున్నారు. సో, అలాంటివి కూడా చేయకూడదు. సో, బట్ దీనికొచ్చేసి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మరి అలాంటివి చెప్పకూడదా సార్? ఎప్పటికి చెప్పకూడదా అంటే, యెస్ కొన్ని సమయాల్లో మీరు చెప్పాల్సి ఉంటుంది. అది ఏదైతే ఉందో, ఒక చట్టం ఏదైనా మిమ్మల్ని చెప్పాలి అనంటే, ఇప్పుడు మిమ్మల్ని కోర్ట్ పిలిచింది. కోర్ట్ పిలిచి పలానా పర్సన్ ఏదైతే ఉందో, ఆ కంపెనీలో కొన్ని ఇలా జరుగుతున్నాయి. లేదంటే ఆ కంపెనీ కాలుష్యం వల్ల ఇలా అవుతూ ఉంది. సో, మీరు మాకు కొన్ని డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుందని చెప్పి కోర్ట్ పిలిచి మిమ్మల్ని అడిగిందనుకోండి. సో, ఒకవేళ మిమ్మల్ని ఆ కోర్ట్ ఏ చట్టం కింద అయితే మిమ్మల్ని ప్రశ్నిస్తుందో, ఆ చట్టం మిమ్మల్ని అలో చేస్తున్నట్టయితే ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ఎ లా, దెన్ యూ కెన్ బ్రేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. అండ్ ఇఫ్ యూ ఆర్ ఆథరైజ్డ్ బై ద క్లయింట్ అంటే క్లయింటే చెప్తున్నాడండి. పర్వాలేదు చెప్పండి. ఏమి ఇబ్బందేమి లేదు. ఈ విషయాలన్నీ అందరికి తెలియడం వల్ల నాకొచ్చిన నష్టమేమి లేదు. మీరు చెప్పండి పర్వాలేదు అనంటే, సో, అప్పుడు కూడా యూ కెన్ గో. యూ కెన్ గో అహెడ్ అండ్ టెల్ ఆల్ దీస్ థింగ్స్. సో, మీరక్కడ కాన్ఫిడెన్షియాలిటీ అనే దాన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. సో, దీస్ 2 ఆర్ ద ఎక్సెప్షన్స్. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి రిక్వైర్డ్ బై లా అండ్ యూ ఆర్ ఆథరైజ్డ్ బై యువర్ క్లయింట్. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ బిహేవియర్. చిల్లర చిల్లర చేయొద్దు అని అంటారండి మన లోకల్ భాషలో మీరు చెప్పుకోవాలంటే. సో, ఇక్కడ ఎనీ కండక్ట్ దట్ మైట్ బ్రింగ్ ద డిస్‌క్రెడిట్ టు యువర్ ప్రొఫెషన్. సో, నేను జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో దొరికారండి. మీరు కార్‌లో వెళ్తున్నప్పుడు ఈవినింగ్ ఒక 1 వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో దొరికినప్పుడు, మీరక్కడ పోలీసోడితో గొడవ పడి నేనెవరో తెలుసా? నేను ఒక సీఏని అసలు ఈ సిటీలోనే నేనే నంబర్ 1 సీఏని అది ఇది అని చెప్పేసి మీరు చెప్పుకున్నారు గొప్పలు. అలా గొప్పలు చెప్పుకోవడం వల్ల జరిగేదేముండదండి. అంత పెద్ద పేరు మోసిన సీఏ అర్ధరాత్రి పూట మద్యం తాగి కారు నడుపుతూ పట్టుబడ్డాడు అని చెప్పేసి న్యూస్‌లో రావడం తప్ప ఏముండదు. దానివల్ల అనవసరంగా మన ప్రొఫెషన్‌కి చెడ్డ పేరు తప్ప ఏముండదు. సో, అలా డిస్క్రెడిట్ అనేది మీరు మన ప్రొఫెషన్‌కి తీసుకొని రాకూడదు. అండ్ అలానే యూ షుడ్ కంప్లై విత్ ద రిలవెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో, ప్రొఫెషనల్ బిహేవియర్ అంటే చట్టానికి కట్టుబడి ఉండాలి మీరు. అలాగే చట్టానికంట మన వృత్తికి చెడ్డ పేరు తీసుకొని రాకూడదు. ఓకేనా? సో, దీస్ ఆర్ ద 5 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఇంటెగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్, కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రొఫెషనల్ బిహేవియర్. సో, దానికొచ్చేసి మీకు ఇలా కోడ్ వర్డ్ తయారు చేశారు. నేను చేసింది కాదండి యాక్చువల్‌గా. వేరెవరో చేసిందే నేనిక్కడ చెప్తున్నాను. కాపీ అని పెట్టొచ్చు. కాన్ఫిడెన్షియాలిటీ, ఆబ్జెక్టివిటీ, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్, ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ ఇంటిగ్రిటీ. సో, దీని మీద ఎంసీక్యూ క్వెషన్స్ వస్తాయి. ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ వైలేట్ అయింది అబోవ్ కేస్‌లో అని చెప్పేసి అడుగుతారు. సో, వీటి డీటెయిల్స్ మీకు అంటే ఏది దేనికి సంబంధించినది మీకు తెలియాలన్నమాట. ఏ రూల్, ఏ ప్రిన్సిపల్ ఎక్కడ వైలేట్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు మనం 5 ప్రిన్సిపల్స్ మనం ఇక్కడ చదివాము. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ప్రొఫెషనల్ కాంపిటెన్సీ, బిహేవియర్, కాన్ఫిడెన్షియాలిటీ అన్నీ చదివాము. మరి ఈ ప్రిన్సిపల్స్‌ని బ్రేక్ చేసే విధంగా కొన్ని థ్రెడ్స్ ఉన్నాయి మనకు. మన డైలీ డే టు డే వర్క్‌లో గావచ్చు, మనం చేస్తున్న
వర్క్ పరంగా కావచ్చు, పర్సనల్ లెవెల్‌లో కూడా అవ్వచ్చు. కొన్ని థ్రెడ్స్ వల్ల ఈ 5 ప్రిన్సిపల్స్ మనం వైలేట్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ఫస్ట్‌ది వచ్చేసి సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్, సెల్ఫ్ రివ్యూ థ్రెట్, అండ్ దెన్ అడ్వొకేసీ థ్రెట్, ఫెమిలియారిటీ థ్రెట్, అండ్ దెన్ ఇంటిమిడేషన్ థ్రెట్. సో ఈచ్ ఒక్కొక్క దాని గురించి చదివితే ఫస్ట్ థింగ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్. మనం ఇందాకే చదివాం కదా కాన్ఫిడెన్షియాలిటీలో కూడా యూ షుడ్ నాట్ యూజ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ పర్సనల్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ మనం చదివాము. పర్సనల్ అడ్వాంటేజ్ కోసం నువ్వు వాడకూడదని. అలాగే మీకు ఆ క్లయింట్ తోటి ఏదన్నా ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది. మేబీ అది ఫైనాన్షియల్ కావచ్చు, లేదంటే నాన్ ఫైనాన్షియల్ కావచ్చు. ఫైనాన్షియల్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సీఏ ప్రాక్టీస్ మీరు ఏ కంపెనీకి అయితే ఆడిట్ చేస్తున్నారో ఆ కంపెనీలోనే మీకే కొన్ని షేర్స్ ఉన్నాయి. లైక్ కొన్ని అంటే బాగున్నాయండి. ఒక 10% షేర్స్ ఉన్నాయనుకోండి. లేదంటే మీరు అప్పటిదాకా సంపాదించిన డబ్బులు మొత్తం మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఆ కంపెనీలో కొన్ని మిస్‌స్టేట్‌మెంట్స్ జరిగినాయి. వాళ్ళు మోసం చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారని మీకు తెలిసింది. మీరు రిపోర్ట్ చేస్తే దాని షేర్లు ఎక్కడ పడిపోతాయో, పడిపోతే నాకెక్కడ లాస్ వస్తుందో అనే ఉద్దేశ్యంతో మీరు దాన్ని రిపోర్ట్ నార్మల్‌గా ఇవ్వడానికి అవకాశం ఉందా? ఇవ్వరు గదా! అయ్యో! నా లైఫ్ సేవింగ్స్ మొత్తం ఇందులోనే పెట్టానే. ఇప్పుడు ఈ కంపెనీ గురించి నేను నెగెటివ్ రిపోర్ట్ ఇస్తే అనవసరంగా నాకే నా లాస్ వస్తది అని జెప్పేసి అలా ఒక ఫైనాన్షియల్ అవ్వచ్చు. లేదంటే మీ బ్రదర్ ఆ కంపెనీలో సీఎండీ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. సో, ఇప్పుడు చెప్తే అతని చెడ్డ పేరొస్తుంది. అతన్ని తీసుకెళ్ళి జైల్‌లో వేస్తారు. సో, ఇలా ఏదైనా అవ్వచ్చు. డబ్బుల కోసం కావచ్చు, డబ్బులు లేకుండా ఏదైనా ఇంట్రెస్ట్ అయినా కావచ్చు. సో, అలా ఏ రీజన్ వల్లైనా మీకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఈ పైనున్న ఎన్నో ఈ 5 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్‌ని మీరు వైలేట్ చేసే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ ప్రాక్టీస్‌లో ఉన్నోళ్ళకైతే హోల్డింగ్ షేర్స్ అని చెప్పాను. లేదంటే క్లోజ్ బిజినెస్ రిలేషన్‌షిప్ అని చెప్పాను. సీఏ అండ్ సర్వీస్‌లో ఉన్నోళ్ళు ఎంప్లాయీగా ఉంటే వాళ్ళక్కడ లోన్ తీసుకోవడము, లేదంటే కంపెనీ యొక్క కంపెనీ అసెట్స్‌ని పర్సనల్ యూజ్‌కి వాడుకోవడం. ఇలాంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు అదొక థ్రెట్ క్రియేట్ చేస్తుంది. ఆ థ్రెట్ వల్ల పైన మెన్షన్ చేసిన ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేవి వైలేట్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ సెల్ఫ్ రివ్యూ థ్రెట్ అండి. సో, మీ పనిని మీరే చూసుకుంటే, అబ్బబ్బా! శభాష్! నేను సూపర్‌గా చేశాను. నన్ను కొట్టేవాడే లేడు అన్న లెవెల్‌లో మీకు మీరే డప్పేసుకున్నట్టు ఉంటుందండి. మీలో తప్పులు మీకు తెలుస్తాయా? ఎప్పటికి తెలీదు. వేరే వాడెవడన్నా వచ్చి చెప్తేనే, అవును నిజమే నేను ఈ విధంగా నేను ఆలోచించలేదే. ఇది నేను తప్పు చేశాను అనేది తెలుస్తుంది. సో, దీని అర్థం ఏంటంటే, మీరే ఒక పని చేసినప్పుడు, ఆ పనిని మీరే రివ్యూ చేసుకుంటే, మీకు అందులో ఉన్న తప్పులు ఎప్పటికీ కనపడవు. మీ తప్పులు మీకు తెలియాలి అంటే, మీ పక్కనోళ్ళని అడగండి అని చెప్పేది అందుకే అన్నమాట. సో, దీనిలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి, ఒక ప్రాక్టీస్‌లో ఉన్న సీఏ ఒక కంపెనీకి ఇంటర్నల్ కంట్రోల్స్ డిజైన్ చేసి ఇచ్చాడు. ఆ డిజైన్ చేసిన ఇంటర్నల్ కంట్రోల్స్ సఫిషియెంట్‌గా ఉన్నాయా లేదా, ఎఫిషియెంట్‌గా పనిచేస్తున్నాయా లేదా గూడా అతనే చెక్ చేస్తే, అతనికి ఎప్పుడైనా తెలుస్తదా అండి? నేను పెట్టిన తర్వాత ఇంక దాంట్లో తేడా ఎక్కడుంది అని చెప్పేసి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనిషి తన తప్పు తనెప్పుడు తెలుసుకోలేడనమాట. సో, అదొకటి. సీఏ ఇన్ సర్వీస్ వచ్చేసి వాల్యుయేషన్ ఆఫ్ కంపెనీ డన్ బై ద పర్సన్ సేమ్ సీఏ అండ్ హి ఈస్ ఓన్లీ డూయింగ్ ద అకౌంటింగ్ ఫర్ దట్ మెర్జర్ అండ్ అక్విజిషన్. సో, అతనే ఒక కంపెనీని వాల్యూ చేసి అతనే అకౌంటింగ్ చేస్తూ ఉన్నాడు. సో, అప్పుడు ఇక్కడ సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఒక వర్డ్ ఉంటుంది కదా మనకు. సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్. సో, ఆ సెపరేషన్ అనేది లేకపోవడం వల్ల దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు అయిపోతుంది. సో, అయితే దొంగ అని చెప్పడం లేదు గానీ, మనం ఏదన్నా తప్పు చేసుంటే అది మనకు కనపడదు అనేది ఇక్కడ అన్నమాట. మన దాన్ని మనమే రివ్యూ చేసుకుంటే, ఈ పైన మెన్షన్ చేసిన ఆ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో, ఆ ప్రొఫెషనల్ బిహేవియర్ ఏదైతే ఉందో, కాంపిటెన్స్ ఏదైతే ఆ డ్యూ కేర్ అనేది మెయిన్‌గా మిస్ అయిపోతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ థ్రెట్ వచ్చేసి అడ్వొకేసీ థ్రెట్. అడ్వొకేసీ అంటే అడ్వకేట్ అనే పదంలాగా ఉందా? సో, అడ్వకేట్ ఏం చేస్తాడండి వాళ్ళ క్లయింట్‌ని, నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు యువర్ ఆనర్ అన్నట్టుగానే వాదిస్తాడు గదా! నా క్లయింట్ ఎంతో అమాయకుడు. తను ఏమీ చేయలేదు. తన దారిన తను ఎళ్తూ ఉంటే వేరే వాడొచ్చి వాడి కారు కింద పడ్డాడండి. మా వోడేం చేయలేదు. ఇలాగే ఉంటాయి గదా! అడ్వకేట్ మాటలు. సో, అలా మీరు లింక్ చేస్తే యూ ఆర్ ఆల్సో ప్రమోటింగ్ యువర్ క్లయింట్ ఆర్ ఎంప్లాయర్. ఎందుకు ప్రమోట్ చేస్తున్నారండి అంటే మీరు ఆ కంపెనీ యొక్క లైక్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఒక ప్రాక్టీస్‌లో ఉన్న సీఏ అయితే క్లయింట్ యొక్క షేర్స్‌ని ప్రమోట్ చేయడము. లేదంటే అతని మీద ఉన్న కేస్‌కి ఇతనే వెళ్లి ఎక్స్‌పర్ట్ విట్‌నెస్‌గా ఇప్పుడు ఒక సీఏ ఉన్నాడు. ఇప్పుడు ఒక మనీ లాండరింగ్ కేస్‌లో ఇరుక్కున్నాడు మీ క్లయింట్. మీరే వెళ్లి అతనికి ఒక ఎక్స్‌పర్ట్ విట్‌నెస్ లాగా చెప్పడము. సో, అలా అడ్వకేట్ చేయడం వల్ల మీకు మీ క్లయింట్ ఇప్పుడు మీరు ఆ క్లయింట్‌కి రేపు పొద్దున ఏదన్నా ఒక ఆడిట్ గాని, ఒక అష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్ గాని, నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్ గాని చేస్తే దానికంటూ ఒక వాల్యూ ఉంటదా? మీరంతనే ఎళ్లి వాడికి వత్తాసు పలికొచ్చారు గదా! అంతలా వాడికి చెంచాగిరీ చేసినట్టు అయిపోయిందనమాట. మీరతన్ని ఆ లెవెల్‌లో ప్రమోట్ చేశారు. సో, దానివల్ల మీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేది కూడా వైలేట్ అవ్వచ్చు. అలాగే సర్వీస్‌లో ఉన్న సీఏ అయితే ఒక ఐపీఓ ఉంది. ఐపీఓని అతనే ఆ ప్రాస్పెక్టస్ అనేది డ్రాఫ్ట్ చేశాడు. ఆ డ్రాఫ్ట్ చేసిన ప్రాస్పెక్టస్‌లో మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
కంపెనీ ఫ్యూచర్ అనేది అంత బ్రైట్‌గా లేదు. కానీ కంపెనీ రాబోయే 10 సంవత్సరాల్లో ఈ లెవెల్‌కెళ్తది. ఇండియాలోనే టాప్ కంపెనీగా ఎళ్ళబోతా ఉంది. సో, కంపెనీ యొక్క దగ్గర ఇంత మెషినరీ ఉంది. ఇంతమంది ఇంత సోర్సెస్ ఆఫ్ రెవెన్యూస్ ఉన్నాయి. ఇలా ఏదేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఐపీఓని సక్సెస్ చేయడం కోసం రాంగ్ ప్రాస్పెక్టస్‌ని డ్రాఫ్ట్ చేశారు. సో, ఇదొక అడ్వొకేసీ థ్రెట్. ఇలా కంపెనీ గురించి మీరు దండోరా వేయడం, డప్పు కొట్టడం, నా క్లయింట్ తోపు, నా క్లయింట్ ఇది అని చెప్పుకోవడం అలాగా. సో, దానివల్ల మన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేది వైలేట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫెమిలియారిటీ థ్రెట్. ఫెమిలియారిటీ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఈ పదం వినుంటారు. అరే! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ ఫేస్ చాలా ఫెమిలియర్‌గా ఉందండి అని ఇప్పుడు లైక్ సినిమాలో హీరో గాని, హీరోయిన్‌తో అలా మాట్లాడతారు కదా! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చాలా ఫెమిలియర్‌గా అనిపిస్తున్నారు మీరు అని. ఫెమిలియర్‌గా అనిపించడం అంటే బాగా తెలిసిన వ్యక్తి. లేదు మిమ్మల్ని ఎక్కడో బాగా దగ్గర నుంచి మీతో పరిచయం ఉంది నాకు అన్నట్టుగా ఉంటుంది కదా! సో, ఆ టైప్ అన్నమాట. సో, ఇఫ్ యూ హావ్ ఎ లాంగ్ ఆర్ క్లోజ్ రిలేషన్‌షిప్ దెన్ యూ కెన్ నాట్ గివ్ యూ విల్ నాట్ నార్మల్లీ గివ్ అన్ అడ్వర్స్ ఒపీనియన్ అబౌట్ దెమ్. అంటే ఇక్కడ కూడా మీ ఇండిపెండెన్స్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఓకేనా? సో, ఈ క్లోజ్ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు, ఫెమిలియారిటీ ఉన్నప్పుడు ఆ కంపెనీ తోటి లైక్ మేబీ మీరు ఆడిటే చేయాల్సిన అవసరం లేదండి ఆ క్లయింట్‌కి. ఆడిట్ చేయకుండా నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్ కూడా చేస్తూ ఉంటారు. లైక్ వాళ్ళకి ఏదైనా అడ్వైస్‌లు ఇవ్వడము, లేదంటే ఏదైనా మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము. సో, అలా వేరేవేవన్నా చేయడం వల్ల మీకు ఆ కంపెనీ తోటి, ఆ క్లయింట్ తోటి ఒక మంచి అనుబంధం ఏర్పడింది. రెగ్యులర్‌గా మీకు బిజినెస్ ఇస్తున్నాడు వాడు. వాడి గురించి మీకు తెలుసు. అలా తెలిసినప్పుడు మీకేమవుతుందంటే, ఆ క్లోజ్ రిలేషన్‌షిప్ వల్ల మీ యొక్క జడ్జిమెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మీరొద్దు అన్నా గాని, ఆ బయాస్ అనేది క్రియేట్ అవుతుంది. మనం చదివాం కదా! ఆబ్జెక్టివిటీ అనేది. సో, ఈ ఆబ్జెక్టివిటీ అనేది ఇక్కడ మీకు వైలేట్ అవుతుందనమాట. సో, వాళ్ళతో ఉన్న క్లోజ్ రిలేషన్‌షిప్ కావచ్చు, లేదంటే వాళ్ళ మీద ఉన్న మీకు ఆ బయాస్‌నెస్ కావచ్చు, దానివల్ల మీ ఆబ్జెక్టివిటీ అనేది వైలేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటిమిడేషన్ థ్రెట్. ఇంటిమిడేషన్ అంటే తెలుగులో భయపెట్టడం అని వస్తుందండి. సో, భయపెట్టడం వల్ల ఏమవుతుంది? ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ప్రెషర్ క్రియేట్ అయితే ఆబ్జెక్టివిటీ అనేది దెబ్బతింటది. బయాస్ అనేది వస్తుంది. బయాస్‌లో మీరు చూసినట్టయితే సో, ఇక్కడ నేను 3 థింగ్స్ ఇచ్చాను. ఒకటి బయాస్‌లో సారీ ఆబ్జెక్టివిటీలో బయాస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అన్‌డ్యూ ఇన్‌ఫ్లూయెన్స్ థట్ విల్ క్రియేట్ ఎ ప్రెషర్. సో, అలా ప్రెషర్ అనేది ఎప్పుడొస్తుంది? మిమ్మల్ని వాడు భయపెడుతున్నప్పుడు మీకు ప్రెషర్ అనేది వస్తుంది. సో, ఆ ప్రెషర్ వచ్చినప్పుడు మీరు ఆబ్జెక్టివిటీతో పని చేయలేరు. సో, ఎగ్జాంపుల్స్ వచ్చేసి సీఏఎన్ ప్రాక్టీస్‌కి సార్ మీరు ఇలా చేయకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి మేము మిమ్మల్ని అపాయింట్ చేసుకోండి. మేము వేరే వాళ్ళని చేసుకుంటాం. మీరేంది మరి ఇంతలో బుర్ర తింటున్నారు అని వాళ్ళకి మేము మిమ్మల్ని తీసేస్తామని బెదిరియటము. లేదంటే వాడికి ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నట్టు ఒక కార్ ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టు, లేదంటే ఒక ట్రిప్ ఏదో స్పాన్సర్ చేసినట్టు, అలా గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఒక ఫోటో తీసుకొని, ఆ ఫోటో చూపించి వాళ్ళని బెదిరించడం. నేను ఈ ఫోటోని పబ్లిక్ చేస్తాను. సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను. ఇక నీకు క్లయింట్స్ ఎవరు రారు. ఇంత చీప్‌గా ఉన్నాడు అన్నట్టుగా నిన్ను చూస్తారు అందరూ అన్నట్టు. అలా ఏదో ఒకటి అన్‌డ్యూ ఇన్‌ఫ్లూయెన్స్ క్రియేట్ చేసి, ప్రెషర్ క్రియేట్ చేసి, నీ జడ్జిమెంట్ అనేది వాళ్ళు దాన్నేమంటారు నీ జడ్జిమెంట్ ప్రాపర్‌గా ఉండేలాగా లేకుండా వాళ్ళకి కావాల్సినట్టుగా మార్చేస్తారు. అదే సర్వీస్‌లో ఉన్న సీఏ అయితే ప్రమోషన్ ఇవ్వను, లేదంటే నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను. సో, ఇలాంటివన్నీ ఇంటిమిడేషన్ థ్రెట్స్ కిందకొస్తాయండి. సో, 5 థ్రెట్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్, సెకండ్ సెల్ఫ్ రివ్యూ థ్రెట్, థర్డ్ వచ్చేసి అడ్వొకేసీ థ్రెట్, ఫోర్త్ వచ్చేసి ఫెమిలియారిటీ థ్రెట్, ఫిఫ్త్ వచ్చేసి ఇంటిమిడేషన్ థ్రెట్. ఓకేనా? ఎఫ్ఎస్ఎస్ఏఐ. సో, ఇలా మీకు కోడ్ వర్డ్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? సో, ఇవి థ్రెట్స్. ఈ థ్రెట్స్ వల్ల మీకు ఆ పైనున్న ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే డిస్కస్ చేసామో అవి వైలేట్ చేసే అవకాశం ఉంది. సార్ మరి ఇంత థ్రెట్స్ ఉన్నప్పుడు మనం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి గదా! మన చేతిలో ఏముంది? నేనెలా చేయగలుగుతాను? అన్నీ మన చేతిలో ఉండవు గదా! మరి ఈ థ్రెట్స్ అనేవి మనం వీటినేం చేయడానికి లేదా అంటే దెన్ ఇక్కడ మనకి ఇన్‌స్టిట్యూట్ ఏం చెప్తుందంటే యూ హావ్ టు క్రియేట్ సర్టెన్ సేఫ్‌గార్డ్స్ టు రెడ్యూస్ ద థ్రెట్స్ టు యాక్సెప్టబుల్ లెవెల్. అంటే కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయడం పాసిబుల్ కాదు అని ఇన్‌స్టిట్యూటే ఒప్పుకుంటుంది. సో, మనం పని చేస్తున్నప్పుడు అక్కడ ప్రమాదాలు ఉండడం సహజం. వాటిని మీరు తగ్గించగలుగుతారు గానీ సేఫ్‌గార్డ్స్ పెట్టి కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయలేరు. అర్థమవుతుందా? సో, మరి అలానే ఎలాంటివి? ఏమేం సేఫ్‌గార్డ్స్ తీసుకోవచ్చు మనం అంటే, మీరు పైన చూసినట్టయితే పైన మనం చదివిన వాటికి వీటిని లింక్ చేసుకోవచ్చు మనం. క్వాలిఫైడ్ పర్సనల్స్‌ని తీసుకోవడం. ఇదెక్కడ దీనికి లింక్ అవుతుంది? ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ అని చదివామా? సో, అలాగే నీ టీమ్‌లోకి క్వాలిఫైడ్ పర్సన్స్‌ని తీసుకుంటే, వాళ్ళ స్కిల్స్ మీద నీకు గూడా కొంచెం నమ్మకం ఉంటుంది కాబట్టి, ఈ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అనే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్‌ని వైలేట్ చేయకుండా చూసుకోవచ్చు. తర్వాత అప్రోప్రియేట్ రివ్యూస్ బై ఎ పర్సన్ నాట్ మెంబర్ ఆఫ్ ద టీమ్. ఇది దేనికొస్తుందంటే, మీరిందాక చదివారు గదా! సెల్ఫ్ రివ్యూ థ్రెట్ అని జెప్పేసి. నీ పనిని నువ్వే రివ్యూ జేసుకుంటే, సో, నువ్వు దాన్ని ప్రాపర్‌గా చేయలేవు. అందుకే నీ టీమ్‌లో ఎవరైతే మెంబర్ గాదో వాళ్ళని తీసుకొచ్చి, నువ్వు చేసిన పనికి రివ్యూ చేపిచ్చు. అలానే
ఈ రిపోర్టింగ్ లైన్స్ ఇప్పుడు ఒక వర్క్ ఏదైతే ఉంటుందో సెపరేట్ పార్ట్నర్స్, సెపరేట్ టీమ్స్ ని క్రియేట్ చేస్తే ఎవరి పని వాళ్ళు సెపరేట్ గా చేయడం వల్ల మొత్తం ఒకరే చేయకపోవడం వల్ల సో తప్పులు ఏమన్నా ఉంటే అవి ఇంకా ఈజీగా బయటికి రావడానికి ఉంటుంది. సో ఆ సెపరేషన్ ఆఫ్ వర్క్ మీరు క్రియేట్ చేస్తే ఇక్కడ మీకు బెటర్ గా ఉంటుంది ఆ తప్పులు జరగకుండా. దాని తర్వాత మీరే కాకుండా మీరు చేసిన ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక మొత్తం ఎంగేజ్మెంట్ కావచ్చు లేదంటే ఒక పార్ట్ కావచ్చు దాన్ని వేరే ఒక ఫర్మ్ తోటి చేపించాలి. లేదంటే మీరు చేసిన దాన్ని వాళ్ళు కూడా ఒకసారి చేసి రిజల్ట్స్ 2 సేమ్ వస్తున్నాయా లేదా మ్యాచ్ చేయండి. రిజల్ట్స్ 2 సేమ్ వస్తుంటే యెస్ మీరు కూడా ఎక్కడ తప్పు చేయలేదని అర్థం. ఒకవేళ వీళ్ళు రీపెర్ఫార్మ్ చేసినప్పుడు రిజల్ట్స్ ఏదైనా తేడా వచ్చిందనుకో అంటే మీరు సరిగ్గా చేయలేదు. సో మీరు ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మొత్తం మీ వర్క్ మొత్తాన్ని ఏమైనా రీపెర్ఫార్మ్ చేస్తారా చూసుకోవాలి. ఓకేనా? అలాగే సెపరేట్ టీమ్స్ వెన్ డీలింగ్ విత్ కాన్ఫిడెన్షియల్ థింగ్స్. సో పైన చదివాం కదా ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ కాన్ఫిడెన్షియాలిటీ అని. సో ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం కోసం మొత్తం పని మొత్తాన్ని ఒకే టీంతో చేపిస్తే వాడికి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో రిస్క్ ఎక్కువ. వాడి పర్సనల్ అడ్వాంటేజ్‌కే వాడుకుంటాడో, లేదంటే బయట ఎవడికన్నా చెప్తాడో. సో అలా ఉండటం వల్ల కాన్ఫిడెన్షియాలిటీ థింగ్స్ ఉన్నప్పుడు సెపరేట్ టీమ్స్ మెయింటైన్ చేసి సెపరేట్ వర్క్స్ వాడికి అలొకేట్ చేస్తే మొత్తం వర్క్ ఒకరికే కంప్లీట్ నాలెడ్జ్ లేక రాకుండా ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ టు రెడ్యూస్ ద థ్రెట్స్ టు యాక్సెప్టబుల్ లెవెల్. ఎవరిది ఎంత ఎంత ఉంటే యాక్సెప్టబుల్ అంటే అది అగైన్స్ ఏ జడ్జిమెంట్ అండి. సో నేను ఈ సేఫ్ గార్డ్స్ తీసుకున్నాను. సో కొంతవరకు నేనేదన్నా తప్పు చేస్తా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. నేను తప్పు చేయను. ఒకవేళ తప్పు చేసేది ఏమన్నా ఉంటే ఆ అవకాశం తగ్గిపోయే లెవెల్‌కి ఎంత యాక్సెప్టబుల్ ఉందో ఆ లెవెల్‌కి తగ్గట్టుగా మీరు ఈ సేఫ్ గార్డ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం వచ్చేసి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ చదివాము. తర్వాత థ్రెడ్స్ చదివాము. తర్వాత ఈ థ్రెడ్స్‌కి అగైనెస్ట్‌గా సేఫ్ గార్డ్స్ చదివాము. ఓకేనా? ఆ థ్రెడ్స్‌ని తగ్గించడం కోసం. సో దీస్ 3 థింగ్స్ ఫస్ట్ వచ్చేసి బేసిక్స్. సో వీటి మీద మీకు ఒక క్వెషన్ రావచ్చు. లేదంటే ఒక ఎగ్జాంపుల్ రావచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ సేఫ్ గార్డ్ అని రావచ్చు. సో అలా ఎంసీక్యూ వచ్చినప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్చువల్ క్లారిటీతోనే మీరు ముందుకెళ్ళాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఇదే ప్రొఫెషనల్ ఎథిక్స్‌లో నోక్లార్. నోక్లార్ అంటే నాన్ కంప్లయన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఎక్కడన్నా విన్నట్టుందా? కంప్లయన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అనే వర్డ్? సో ఎస్ ఎస్ఏ 250లో మనం విన్నాము కంప్లైంట్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో అక్కడ ఏం చదివామంటే ఏవన్నా లాస్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డైరెక్ట్ ఇంపాక్ట్ అండ్ డిసైడింగ్ ద మెటీరియాలిటీ. సో డైరెక్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సో వాటి మీద మరి ఎంత దాన్ని రిపోర్ట్ చేయాలా లేదా అని చెప్పేసి మనకి ఎస్ఏ 250 గైడ్ చేస్తుంది. సో ఇక్కడ కాకపోతే ఇది వేరు అది వేరు. ఎస్ఏ 250 లిమిటెడ్ గా అండి ఎవరైతే సిఏ అని ప్రాక్టీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడైతే ఆడిట్ చేస్తున్నారో అంతవరకు మాత్రమే అప్లై అవుతుంది. బట్ ఈ నోక్లార్ అనేది ఎంటైర్ వర్క్ కి ఒక సీఏ ప్రాక్టీస్ లో ఉన్నోళ్ళు కావచ్చు, సర్వీస్ లో ఉన్నోళ్ళు కావచ్చు, ఆడిట్ చేస్తున్నోళ్ళు కావచ్చు, నాన్ ఆడిట్ వర్క్స్ అయినా కావచ్చు. సో అలా మల్టిపుల్ థింగ్స్ కి కూడా అప్లై అవుతుంది. సో మరి దీంట్లో ఏమేమి కవర్ అవుతాయంటే ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ వెదర్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నాకు అనవసరం అయి నువ్వు తెలియదు సార్ నేను తెలియక తప్పు చేశాను సార్ ఇలాంటి ఒక లా ఉందని నాకు తెలియదు సార్ అందువల్లే నేను దాన్ని కంప్లైంట్ చేయలేకపోయాను నాన్ కంప్లైంట్స్ అనేది ఇలా జరిగిందంటే ఒప్పుకోరండి. తప్పు జరిగిందా? తప్పు జరిగింది. అది పొరపాటైనా గావచ్చు, మోసమైనా గావచ్చు. సో, అలాంటిదేదన్నా ఉంటే సో, ఇట్ కెన్ బి బై ద క్లయింట్ ఆర్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ ఆఫ్ ద క్లయింట్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద క్లయింట్ ఆర్ ఎనీ అదర్ ఇండివిడ్యువల్స్ ఇన్ ద కార్పొరేషన్. సో, వాళ్ళెవరైనా సరే ఇంటెన్షనల్‌గా గాని, అన్‌ఇంటెన్షనల్‌గా గాని ఏవన్నా లాస్ అండ్ రెగ్యులేషన్స్‌కి అప్లై అవ్వకపోతే అవన్నీ గూడా మనకు నోక్లార్ యొక్క పరిధిలో కవర్ అవుతాయి. బట్ ఇక్కడొచ్చేసి కంపెనీకి అప్లై అయ్యే రూల్స్ ఏవైతే ఉంటాయో, ఆ కంపెనీకి అప్లై అయ్యే లాస్ అండ్ రెగ్యులేషన్స్ గురించే మాట్లాడుతున్నామండి. ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పర్సనల్ లెవెల్‌లో, కంపెనీ లెవెల్‌లో కాదు, పర్సనల్ లెవెల్‌లో ఏదన్నా లాస్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తే అవి ఇక్కడ కవర్ అవుతాయా అంటే కావండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ ఎవరైతే సీఎండీ ఉన్నాడో, ఆ సీఎండీ నైట్ టైమ్ కార్ చదువుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ సిగ్నల్ జంప్ చేశాడు. సో ఒక ట్రాఫిక్ రూల్ ఏదైతే ఉందో, ట్రాఫిక్ లా ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేశాడు. మరి అది కూడా నోక్లార్‌లో కవర్ అవుతుందా అంటే కవర్ అండి. ఇట్ విల్ నాట్ కవర్ ఎనీ పర్సనల్ మిస్‌కండక్ట్స్. ఓన్లీ కంపెనీ తరపున ఏదన్నా తప్పు చేసుంటే అవి మాత్రమే కవర్ అవుతాయి. ఎందుకంటే ఈ ఎథిక్స్ అనేది ఒక పర్సన్ గురించి మనం మాట్లాడట్లేదండి. మనము ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుతున్నాం. సో వీటిలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏమేమి కవర్ చేస్తామండి? ఎగ్జాంపుల్స్. సో మనం చేసినాం, సబ్సిడీ చేసినాం, చేసినాం. రిస్క్ ఫైనాన్సింగ్ అంటే పబ్లిక్ ఎఫెక్ట్ చేసేలాగా సెక్యూరిటీస్ మార్కెట్లో
ఫ్రాడ్ చేసి స్టాక్ మార్కెట్ సీక్రెట్ ఎక్స్పీరియన్స్ రైజ్ చేయడం లేదంటే బ్యాంకింగ్ సర్వీసెస్లో పెట్టి లోన్ తీసుకోవడం సీక్రెట్ సంబంధించి లోన్ తీసుకోవడం ఒక గ్రూప్ తీసుకున్న కావచ్చు క్రెడిటర్స్ కావచ్చు లేదంటే ఎంప్లాయీస్ కావచ్చు జనరల్ పబ్లిక్ కావచ్చు సో వీళ్ళకి ఎవరైనా ఇబ్బంది కలిగించేటట్టు ఏమైనా లాస్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తే ఎగ్జాంపుల్స్ ఇక్కడ వచ్చారు ఇంకా వచ్చేసి డేటా ప్రొటెక్షన్ సర్వీసెస్ డేటా ప్రొటెక్షన్ చేయకుండా పబ్లిక్ హెల్త్ సేఫ్టీ ఏదైతే ఉందో దానికి బ్లాస్ట్ జరిగాయి. ఎందుకు జరిగాయి? ప్రాపర్ సెక్యూరిటీ లేదు అక్కడ. ఆ మెషిన్ ఏదైతే సర్వీసింగ్ చేయాల్సిందో అది చేయలేదు. సో ఎన్విరాన్మెంటల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వలేదు. సో ఎన్విరాన్మెంట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ట్యాక్స్ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ నుంచి టీడీఎస్ డిడక్ట్ చేసావు కానీ వాళ్ళకి టీడీఎస్ డిపాజిట్ చేయలేదు. వాళ్ళ పెన్షన్ లయబిలిటీ ఏదైతే ఉందో ఇన్ టైం పే చేయాల్సింది పే చేయట్లేదు. ఊరికే మళ్ళీ పే చేస్తామని చెప్పి వాళ్ళని చుట్టూ తిప్పించుకుంటున్నావు. సో అలా ఎంప్లాయీ కావచ్చు, జనరల్ పబ్లిక్ కావచ్చు, క్రెడిటర్ కావచ్చు, లేదంటే ఎన్విరాన్మెంట్ కావచ్చు. సో ఇలా ఏమన్నా వీటికి సంబంధించిన ఏదైనా లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అవ్వకపోతే సార్ ఎవరెవరు తప్పు చేస్తే అప్లై అవుతుంది అని చెప్పారు కదా! మరి అలానే ప్రతి ఒక్క సీఏకి అప్లై అవుతుందా అంటే అందరికీ అవ్వదండి. ఇక్కడ కూడా వీళ్ళు మనకి ఇన్‌స్టిట్యూట్‌లో క్లియర్‌గా చెప్పారు. ఒక సీఏ ఇన్ ప్రాక్టీస్ అయితే అక్కడ కూడాను 2 థింగ్స్. ఫస్ట్ వచ్చేసి ఆడిట్ చేస్తున్నప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. సెకండ్ థింగ్ లిస్టెడ్ ఎంటిటీ అయ్యి నెట్ వర్త్ 250 ఆర్ మోర్ క్రోర్స్ ఉన్నప్పుడు. ఇది ఫస్ట్ కండిషన్. ఇది సెకండ్ కండిషన్. ఈ 2 కండిషన్స్ కంప్లై అవుతున్న ఏదన్నా ఒక కంపెనీలో ఇలాంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఏదన్నా నాన్ కంప్లైన్స్ జరిగితే అది ఒక సీఏ ఇన్ ప్రాక్టీస్‌గా మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది దానికి. అలాగే ఒక సీఏ ఇన్ సర్వీస్ అయితే అక్కడ కూడా ఓన్లీ లిస్టెడ్ కంపెనీసే. ఇక్కడ నెట్ వర్త్ సంబంధించినటువంటి కండిషన్ లేదు. లిస్టెడ్ కంపెనీ ఏదైనా సరే అందుట్లో మీరు ఒక సీనియర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ పొజిషన్‌లో ఉంటే సీనియర్ ప్రొఫెషనల్ అంటే ఒక డైరెక్టర్ లెవెల్ గాని, పెద్ద పెద్ద ఆఫీసర్ లెవెల్‌లో గాని, లేదంటే కీ మేనేజర్ పర్సనల్ గాని ఇలాంటి లెవెల్‌లో ఉంటే అప్పుడు మీకు ఇలాంటి నోక్లార్ ఏదన్నా జరుగుతుంది అని తెలిస్తే దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అప్లికబిలిటీ మీ మీద ఉంటుంది. సో అన్ని చిన్న చిన్న కంపెనీస్ నాన్ అష్యూరెన్స్ మరి ఇక్కడ ఆడిట్ కాకుండా ఇంకేముంటుంది సార్ అంటే నాన్ అష్యూరెన్స్ సర్వీసెస్ ఉన్నాయి కదా! ఆడిట్ ఈజ్ అన్ అష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్. తర్వాత ఆడిట్ కాకుండా చేసేవి కూడా చాలా ఉంటాయి మీరు కంపెనీకి సీఏ అయిన తర్వాత. సో, అలాంటి నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్‌మెంట్స్ కావచ్చు, ఎంసీఎస్ సర్వీసెస్ కావచ్చు, ఇలాంటివి చేస్తున్నప్పుడు అప్లై అవ్వదండి. ఇండియాలో మాత్రమే. ఔట్‌సైడ్ కంట్రీస్ ఏముందనేది మనకు అవసరం లేదు. ఇండియాలో వరకు ఆడిట్ అవుతూ ఉండి లిస్టెడ్ కంపెనీ అయితే దాని నెట్ వర్త్ 250 ఆర్ మోర్ క్రోర్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అప్లై అవుతుంది. ఒకవేళ ప్రాక్టీస్ కాకుండా సర్వీస్‌లో ఉన్న సీఏ అయితే లిస్టెడ్ ఎంటిటీస్ కేస్‌లో మీరు సీనియర్ పొజిషన్‌లో ఉంటే మాత్రమే అప్లై అవుతుంది. అది లిస్టెడ్ కంపెనీ కాకపోయినా మీరు సీనియర్ పొజిషన్‌లో లేకపోయినా ఇది మీకు అప్లై అవ్వదు. ఓకేనా? సో, ఈ 2 కేసెస్‌లో మాత్రమే అప్లై అవుతుంది. ఈ కండిషన్స్ మీకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంది ఎంసీక్యూ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మరి ఓకే సార్ అక్కడ ఒక నో క్లాట్ జరుగుతుంది అని నేను ఐడెంటిఫై చేశాను. తర్వాత నేను ఏం చేయాలి? యెస్ రెస్పాండ్ అవ్వాల్సిన అప్లికబిలిటీ నాకుందా అంటే యెస్ ఉందండి. అదొక లిస్టెడ్ కంపెనీ దాని నెట్‌వర్క్ కూడా ఇంత పెద్దగా ఉంది. నేను చేస్తుంది ఆడిటే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి? ఇది జరుగుతుంది. నేను ఎలా చేయాలంటే ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? యూ అబ్టైన్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద నో క్లాట్. అసలక్కడ ఏం తప్పు జరుగుతుంది? ఏం నాన్ కంప్లెయిన్స్ ఏం జరుగుతుంది? ఏంటనేది చూడు. దాని తర్వాత దాన్ని ఎలా అడ్రెస్ చేయాలనేది నువ్వు డిసైడ్ చేసుకో. అంటే మేనేజ్‌మెంట్‌కి ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు సరిపోతుందా? లేదంటే ఇట్స్ పబ్లిక్‌కి మీరు ఓవరాల్ పబ్లిక్‌కి చెప్పేసి నేషనల్ సేఫ్టీ, సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం మీరు బయటికి చెప్పాల్సుంటుందా? అనేది దాన్ని ఎలా అడ్రెస్ చేయాలనేది మీరు చూడండి. మీకు ఒకవేళ ఎలా అడ్రెస్ చేయాలనేది అర్థం కాకపోతే లీగల్ అడ్వైస్ కూడా తీసుకోండి. సార్ నేను ఇలా ఒక కంపెనీ ఆడిట్ చేస్తుంటే ఇలా కొన్ని విషయాలు బయటపడ్డాయి. సో, నా డ్యూటీ వచ్చేసి ఇలా అని నేననుకుంటున్నాను. మీరేమంటారు? నేను కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నానా? ఐయామ్ మిస్సింగ్ ఎనీథింగ్ అని చెప్పి లీగల్ అడ్వైస్ తీసుకోండి. దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోండి. ఓకేనా? సో, ఇది రెగ్యులర్‌గా ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్. అది కాకుండా గూడా ఇప్పుడు ఒక కంపెనీలో తప్పు జరిగితే యెస్ ఇలా చేస్తున్నావు బానే ఉంది. ఒక కంపెనీలో తప్పు జరగలేదండి. ఇప్పుడు బానే ఉంది అంతా. కానీ మీకేమనిపిస్తుందంటే ఈ కంపెనీ వాళ్ళ యొక్క మేనేజ్‌మెంట్ యొక్క ప్రవర్తన చూస్తుంటే ఇమ్మినెంట్ బ్రీచ్ ఒకటి జరగబోతోంది. అంటే తొందరలోనే ఒక పెద్ద తప్పిదం అనేది జరగబోతోంది. దానివల్ల చాలా పెద్ద నష్టం జరగబోతోంది అని మీకనిపిస్తే
then you decide whether to report or disclose it matter to appropriate authority. సో అది గవర్నమెంట్కి చెప్తావా, లిస్టెడ్ కంపెనీ కాబట్టి సెబీకి చెప్పాలా, ఒక బ్యాంక్ అయితే ఆర్బీఐకి చెప్పాలా, ఏంటి, ఎవరికి రిపోర్ట్ చేయాలి, అసలు అది రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, అంత పెద్దదా కాదా, అసలు ఇది జరిగే ఈ ఫ్యూచర్లో జరిగేది కాదు, జరిగిన దాన్ని రిపోర్ట్ చేయడానికంటే ఒక అర్థం ఉందండి, ఆల్రెడీ తప్పు చేశాడు అని చెప్పి. సార్ వీడు నాకు ఎందుకు దొంగ నా కొడుకులాగా అనిపిస్తున్నాడు, వీడు తప్పు చేస్తాడని నాకు ఎందుకు అనిపిస్తుంది సార్ అన్నట్టు చెప్పాలంటే మరి నీ దగ్గర కూడా కొంచెం కొన్ని సాక్ష్యాలు, ఒక ప్రూఫ్లు, ఒక ఏ బేస్ మీద నువ్వు అలిగేషన్స్ చేస్తున్నావు అనేది కూడా ఒకటి ఉండాలి కదా. సో అలాగా జరగని తప్పును కూడా రిపోర్ట్ చేసే అధికారం మీకుంది. కాకపోతే మీరు డిసైడ్ చేసుకోవచ్చు దాన్ని చెప్పాలా వద్దా, ఎవరికి చెప్పాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసుకోవాలి. మీరు ఏ బేసిస్ మీద ఇక్కడ ఒక నాన్ కంప్లైన్స్ జరిగింది, ఎలా జరగబోతోంది, ఏందనేది మీరు ఏ బేసిస్ మీద చెప్తున్నారు అనేది మీరు డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేయాలి. ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్ మీకు ఫ్యూచర్లో ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎస్ఏ 250 చదివాము, నోక్లారో చదివాము, మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, సో ఎస్ఏ 250 ఓన్లీ ఆడిట్ కేసెస్లోనే అప్లై అవుతుంది, దట్ టు అదర్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్కి అప్లై అవ్వదు. నోక్లార్ అనేది సిఏ ఇన్ ప్రాక్టీస్ కేసులో అయితే ఎస్ ఇక్కడ కూడా ఆడిట్కి మాత్రమే అప్లై అవుతుంది. బట్ సిఏ ఇన్ సర్వీస్లో ఉన్నాడు కదా, వాళ్ళు ఆడిట్ చేస్తున్నారా, వాళ్ళు చేస్తుంది ఆడిట్ కాదండి, వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇక్కడ ఒక ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక లా అండ్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ డిటర్మినేషన్ ఆఫ్ మెటీరియల్ అమౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్ జరుగుతూ ఉంటే అలాంటి కేసులో ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది కవర్ చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఏదైతే నాన్ కంప్లైన్స్ అనేది జరిగిందో అది సబ్స్టాన్షియల్ హార్మ్ జరుగుతుందా, అది ఫైనాన్షియల్ కావచ్చు, నాన్ ఫైనాన్షియల్ కావచ్చు. అదేంటి సార్ నాన్ ఫైనాన్షియల్ ఏముందంటే, మీకు గుర్తుందా మనం చదువుతున్నప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అని చెప్పి పైన నేను ఎగ్జాంపుల్స్తో చెప్పాను. సో ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ థింగ్, ఇట్స్ ఎ నాన్ ఫైనాన్షియల్ థింగ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎన్విరాన్మెంటల్ లాని వైలేట్ చేశారు. సో అలాంటివి కూడా కవర్ చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఎవరు స్టేక్ హోల్డర్స్ అనేది డిఫైన్ చేయదు. ఇక్కడ లా రెగ్యులేషన్ కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది మాత్రమే ఎస్ఏ 250 చూస్తుంది. బట్ ఇక్కడ నోక్లార్ అనేది ఎవరిని ఎఫెక్ట్ చేస్తున్నారు, ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంటే నోక్లార్ కింద కవర్ అవుతుంది అనేది మనకు మెన్షన్ చేయబడిందండి. ఫస్ట్ థింగ్ ఇన్వెస్టర్స్, నెక్స్ట్ క్రెడిటర్స్, నెక్స్ట్ ఎంప్లాయీస్, నెక్స్ట్ జనరల్ పబ్లిక్. మీకు గుర్తున్నట్టయితే ఈ పైన ఎగ్జాంపుల్స్ చదివాం కదా, ఇందులో ఇక్కడ ఎంప్లాయీస్ ఉంది, ఇక్కడ జనరల్ పబ్లిక్ ఉంది, ఇక్కడ క్రెడిటర్ ఉంది, సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, లేదంటే ఇక్కడ క్రెడిటర్స్ ని మనం ఇన్వెస్టర్స్ అని కూడా అనొచ్చు, లేదంటే ఇక్కడ షేర్ మార్కెట్ ఉంది. సో ఇట్లా ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఈ నోక్లార్ లో కవర్ అయ్యేటోళ్ళు అనేది మనకు డీటెయిల్డ్ గా మెన్షన్ చేయబడి ఉంటుందండి. బట్ ఎస్ఏ 250లో అలా మెన్షన్ చేయరు, అది తప్ప కాదా అనేది మాత్రమే చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనకు నోక్లార్ లో క్లియర్ కట్ గా మెన్షన్ చేయబడుతుంది. తర్వాత ఇమినెంట్ బ్రీచ్ అనే కాన్సెప్ట్ ఎస్ఏ 250లో లేదండి. ఇమినెంట్ బ్రీచ్ అంటే ఏంది, ఇప్పుడు జరగలేదు ఫ్యూచర్ లో జరగబోతోంది అనేటువంటి ఒక బ్రీచ్. ఇందాకే చదివాం కదా, ఇక్కడ ఇమ్మినెంట్ బ్రీచ్ అనే ఒక కాన్సెప్ట్ ఎస్ఏ 250లో లేదు, అక్కడ ఆల్రెడీ జరిగిన దాని గురించి మాత్రమే మనం కవర్ చేస్తున్నారు ఎస్ఏ 250లో. బట్ నోక్లార్లో వచ్చేసి ఈ ఇమ్మినెంట్ బ్రీచ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఆల్రెడీ జరగలేదు, బట్ ఫ్యూచర్ లో జరుగుతుందని నీకు అనిపిస్తుంది అంటే అలాంటి వాటిని కూడా రిపోర్ట్ చేయాల్సిన అప్లికబిలిటీ నీ మీద ఉంది. బట్ యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ టు డిస్క్లోజ్ ఆర్ నాట్. అదే అంత పెద్దదా, జరుగుతుందని నువ్వు అంత గట్టిగా నమ్ముతున్నావా, నమ్ముతుంటే ఏ బేస్ మీద నమ్ముతున్నావు. ఓకేనా గైస్. నెక్స్ట్ వచ్చేసి, సో ఇది నోక్లార్. ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, జస్ట్ మరి అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పర్లేదు, బట్ ఒక 4-5 ఎగ్జాంపుల్స్. సో ఎవరెవరు తప్పు చేస్తే కవర్ అవుతుంది, ఎవరికి అప్లై అవుతుంది, ఇది ఎంసీక్యూ రావచ్చు. తర్వాత ఈ రిపోర్టింగ్ అనేది ఇంపార్టెంట్ అండి, ఇది మీకు డిస్క్రిప్టివ్ లో కూడా క్వశ్చన్ రావచ్చు. సో రిపోర్టింగ్ అనేది ఎలా చేస్తారు, వాట్ ద ప్రొసీజర్ అనేది. సో రన్నింగ్ యూ అండర్స్టాండ్ యూ అడ్రస్ అండ్ దెన్ సీక్ లీగల్ అడ్రస్, టేక్ ద ఫర్దర్ యాక్షన్. దాని తర్వాత యూ మేక్ ద డాక్యుమెంటేషన్. ఈ మధ్యలో ఒకటి ఇమ్మినెంట్ బ్రీచ్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది మీకు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న టాపిక్స్ అండి, ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, బట్ యూ షుడ్ జస్ట్ గో త్రూ, ఎంసీక్యూ లాగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మెంబర్షిప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మీకు తెలుసు, ఏసీఏ ఉంటారు, ఎఫ్సీఏ ఉంటారు. మరి ఎఫ్సీఏ ఎవరంటే ఏసీఏగా 5 years గా కంటిన్యూస్ ప్రాక్టీస్ లో ఉన్నవాళ్ళు. కంటిన్యూస్ అండి, 5 years ప్రాక్టీస్ అయితే సరిపోదు. ఇప్పుడు మీరు ఒక 2 years చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ 1 year చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ 2 years చేసి ఎలా ఉంటే కుదరదండి. కంటిన్యూస్ ప్రాక్టీస్ లో 5 years ఉంటే అప్పుడు ఎలా ఉండాలి, ఒక ఏసీఏగా 5 years గా కంటిన్యూస్ ప్రాక్టీస్ లో ఉంటే దెన్ యూ విల్ బికమ్ అన్ ఎఫ్సీఏ. దాని తర్వాత ఏసీఏ విత్ సచ్ క్వాలిఫికేషన్. ఇక్కడ ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎఫ్సీఏ అవుతారా అంటే కాదండి, సర్వీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఎఫ్సీఏ తీసుకోవచ్చు, బట్ వాళ్ళు కూడా
5 ఇయర్స్ కంటిన్యూస్ ప్రాక్టీస్‌లో ఒకవేళ ఒక ప్రాక్టీసింగ్ సీఏ ఉంటే, దానికి ఈక్వలెంట్‌గా ఉన్న క్వాలిఫికేషన్ వేరే ఏదైనా ఉంటే, సో, ఆ క్వాలిఫికేషన్ ఏందనేది మనకిక్కడ డీటెయిల్స్‌లో అవసరం లేదు. బట్ ఎ సీఏ ఇన్ ప్రాక్టీస్ కెన్ ఆల్సో బికమ్ ఎన్ ఎఫ్‌సీఏ ఇఫ్ హి హాస్ దట్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు 5 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూయస్ ప్రాక్టీస్. సో, ఏసీఏ, ఎఫ్‌సీఏ. తర్వాతొచ్చేసి డిసేబిలిటీస్ ఫర్ మెంబర్‌షిప్. డిసేబిలిటీ అంటే ఏదో హ్యాండిక్యాప్ డిసేబిలిటీ కాదండి. సో, ఇక్కడ గూడా మీరు ఏ కండిషన్స్‌లో ఒక మెంబర్‌షిప్‌ని పొందడానికి అర్హులు కారు. డిజేబిలిటీ అంటే యూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు బికమ్. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి ఎ మెంబర్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి 21 ఇయర్స్ ఏజ్ మీకుండాలి. మినిమమ్ 21 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. మినిమమ్ 21 ఉండాలి. ఇప్పుడు కొంతమంది గిఫ్టెడ్ చైల్డ్స్ ఉంటారండి. వాళ్ళు 15 ఇయర్స్‌కి సీఏ మొదలుపెట్టి 19 ఇయర్స్‌కి ఫినిష్ చేసేసుంటారు. ఇప్పుడు 2 ఇయర్స్ ఆర్టికల్స్ కాబట్టి. సో, వాళ్ళు 19 ఇయర్స్‌కి సీఏ అయినా కూడా మెంబర్ అవ్వాలంటే మాత్రం 21 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. వాళ్ళకి 21 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళకి మెంబర్‌షిప్ ఇవ్వరు. ఓకేనా? సెకండ్ థింగ్ అన్‌సౌండ్ మైండ్. మైండ్ సరిగ్గా లేదు. సో, అది కూడా ఒక డిజేబిలిటీ. నెక్స్ట్ అన్‌డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. అంటే మీరొక ఇన్సాల్వెంట్‌గా డిక్లేర్ చేయబడి మీ మీద ఉన్నటువంటి ఏవైతే ఆ క్రెడిటర్ లయబిలిటీ ఉందో అవన్నీ పూర్తిగా ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదండి. ఓకేనా? సో, డిశ్చార్జ్ అవ్వకుండా మీ మీద ఇంకా మీరు ఐపీ పెట్టేసారంటారు గదా! ఐపీ పెట్టిన తర్వాత మీరింకా డిశ్చార్జ్ అవ్వలేదు. సో, దెన్ ఆల్సో యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ఐసీఐ. ఒకవేళ డిశ్చార్జ్ అయినా గాని దాని తర్వాత ఒక కోర్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి. సో, ఇతని మీద ఎటువంటి కేసు లేదు. ఇతను ఫ్రెష్‌గా తన జీవితం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పటి నుంచి ఇంకేం జరుగుతుందనేది ఇప్పటి నుంచి చూడాలి. అతని పాస్ట్‌తో సంబంధం లేదన్నట్టుగా ఒక కోర్ట్ సర్టిఫికేట్ ఉంటే. సో, ఇఫ్ యూ ఆర్ డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ఆల్సో యూ షుడ్ హావ్ ఎ కోర్ట్ సర్టిఫికేట్. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఎ మెంబర్. అండ్ థర్డ్ ఫైనల్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్. ఇఫ్ హి ఈస్ కన్విక్టెడ్ టు అన్ అఫెన్స్ ఇంక్లూడింగ్ మోరల్ టర్ప్యూటెడ్ ఫర్ విచ్ దేర్ ఈస్ నో పార్డన్ ఆర్ గవర్నమెంట్ నాట్ రికమెండెడ్. సో, ఇక్కడ ఏమంటున్నారంటే మీరేదన్నా ఒక తప్పు చేస్తే, ఒక అఫెన్స్ ఏదన్నా చేసుంటే, దానికి ఎటువంటి పార్డన్ లేదు, క్షమాభిక్ష లేదు. అలాంటి తప్పు ఏదన్నా చేసుంటే, అప్పుడు గూడా మీరు మెంబర్ అవ్వడానికి అర్హులు కారు. సో, దీస్ ఆర్ ద 5 డిజబిలిటీస్. సో, ఈ డిజబిలిటీస్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఒకవేళ మెంబర్ కాకుంటే, మీరొక న్యూ పర్సన్ అయితే, మీకు మెంబర్‌షిప్ అనేది ఇవ్వడం జరగదు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్ అయ్యుంటే, సో, ఈ 21 ఇయర్స్ అనేది కాదు గానీ, ఇప్పుడు నువ్వు ఫస్ట్ మెంబర్ అయ్యావు. మెంబర్ అయ్యాక పిచ్చోడయ్యావు. మెంబర్ అయ్యాక ఇన్సాల్వెంట్ అయిపోయావు. మెంబర్ అయ్యాక ఈ తప్పు చేశావు. అలాంటప్పుడు గూడా నీ మెంబర్‌షిప్ రద్దు చేయబడుతుంది. నువ్వు ఒకవేళ ఆల్రెడీ ఉంటే. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ ఎ మెంబర్, టు బికమ్ ఎ మెంబర్ ఆర్ టు కంటిన్యూ యాస్ ఎ మెంబర్. 2 కేసెస్ అన్నమాట. సో, అలాంటి కేస్‌లో సో, ఈ అబౌవ్ డిజబిలిటీస్ ఏమన్నా వచ్చినా గాని మీ పేరు మన మెంబర్ రిజిస్టర్ నుంచి రిమూవ్ చేయబడుతుంది. సో, ఈ కేసెస్‌లో. ఈ పైన మెన్షన్ చేసిన 5 కేసెస్ కాకుండా ఈ 5 అంటే కూడా ఈ 21 అనేది రాదు. ఈ కేసెస్ కాకుండా ఇంకా కొన్ని కేసెస్‌లో గూడా మన పేరు తీసేయబడుతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి చనిపోతే. చనిపోయిన తర్వాత ఇంక అతను లేరు గదా! ఆ పర్సన్. సో, అందువల్ల అతను ఇంకా మెంబర్‌గా కంటిన్యూ చేయలేరు. మన మెంబర్‌షిప్ రికార్డ్స్ నుంచి అతని నేమ్ తొలగించబడుతుంది. లేదంటే అతనే రిక్వెస్ట్ పెట్టాడు. నాకు మెంబర్‌గా కంటిన్యూ అవ్వడం నాకిష్టం లేదు. అదేంటి సార్ ఎందుకు అంటే మేబీ మెంబర్‌గా ఉండడం వల్ల అతని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అతను వేరే ఏదో పని చేయాలనుకుంటున్నాడు. లైక్ మేబీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ మనం చదవబోతున్న ఎథిక్స్‌లో గూడా చాలా కండిషన్స్ ఉంటాయండి. సీఏ ప్రాక్టీస్ ఇది చేయకూడదు, అది చేయకూడదు. ఇది చేస్తే పర్మిషన్ తీసుకోవాలి, అది చేస్తే పర్మిషన్ తీసుకోవాలి. ఇలా ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అతను ఏదో వేరే ఫీల్డ్ ఎంచుకున్నాడేమో. మేబీ అందువల్ల అతను మెంబర్‌షిప్ ఇంకొద్దు అనుకోని అతనే రిక్వెస్ట్ చేశాడు. నా పేరు రిమూవ్ చేయండి అని. సో, అలాంటి కేస్‌లో గూడా రిమూవ్ చేయొచ్చు. తర్వాత ఫీస్ పే చేయకపోవడం వల్ల. ఒకవేళ ఏ మెంబర్ అయినా మెంబర్‌గా ఉంటూ కంటిన్యూయస్‌గా ఫీస్ పే చేయకపోతే అతని పేరు కూడా రిమూవ్ చేయబడుతుంది మన మెంబర్‌షిప్ రిజిస్టర్ నుంచి. మరి ఫీస్ పే చేయకపోవడానికి కూడా మల్టిపుల్ కారణాలుంటాయండి. ఒకడు కావాలని పే చేయకపోవచ్చు. కొందరు మర్చిపోయి పే చేయకపోవచ్చు. రీజన్ ఏదైనా అవ్వచ్చు. మీరు ఫీస్ పే చేయకుంటే మాత్రం మీ నేమ్ రిమూవ్ చేయబడుతుంది. సో, మరి రిమూవ్ చేసిన నేమ్ దాని తర్వాత మళ్ళీ ఎట్లా రిస్టోర్ చేసుకోవాలి? ఎలా కుదురుతుంది సార్ అనంటే, సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫీస్ కేస్ ఏదైతే ఉందో, ఈ ఫీస్ కేస్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా! ఆ ఫీస్ పే చేసేసి అడిషనల్ ఫీస్ గూడా ఉంటాయండి. ఇప్పుడు మీరు ఒక 2 ఇయర్స్‌గా ఫీస్ పే చేయలేదు. మీ నేమ్ రిమూవ్ చేశారు. మీరు ఫోర్త్ ఇయర్‌లో వచ్చారు. సో, ఈ 2 ఇయర్స్ కట్టాలి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అడిషనల్ ఫీజు కంటిన్యూ అవుతున్నది కట్టాలి. సో, ఆ డ్యూ ఏదైతే ఉందో అది కట్టి దాంతో పాటు మీరు అడిషనల్ ఫీస్ గూడా పే చేస్తే యెస్ మీ మెంబర్‌షిప్ మళ్ళీ మీకు వెనక్కొచ్చేస్తది. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ మనీ. ఎందుకంటే మీరు గూడా జస్ట్ డబ్బులు కట్టలేదు. ఇప్పుడు డబ్బులు కట్టి ఎక్స్‌ట్రా ఫీస్ గూడా కట్టండి అడిషనల్ ఫీజు. మీ మెంబర్‌షిప్ మీకొచ్చేస్తుంది. దాని తర్వాత అలా కాకుండా ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని అతని పేరు రిమూవ్ చేయబడి ఉంటే సో, ఈ బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ కావచ్చు. బీఓడీ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. డిసిప్లినరీ కమిటీ కావచ్చు. డీసీ, అప్పిలేట్ అథారిటీ కావచ్చు. లేదంటే ఏదైనా హైకోర్ట్ కావచ్చు. వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం
అతని పేరుని మళ్ళా ఈ ఈ ఈ యొక్క బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ ఇష్యూ చేసాయి వీళ్ళని మళ్ళీ రీస్టోర్ చేయండి వీళ్ళ నేమ్ అని చెప్పేసి. సో అలాంటి కేసులో కూడా అతని మెంబర్షిప్ అనేది రీస్టోర్ చేయొచ్చు. దాని తర్వాత సెకండ్ థింగ్, ఫైనల్ థింగ్ వచ్చేసి పెనాల్టీ ఫర్ ఫాల్స్లీ క్లెయిమింగ్ టు బి ఏ మెంబర్. ఒక సీఏ కాని పర్సన్, అతని సీఏనే కాదు కానీ నేను సీఏ అని చెప్తున్నాడు, లేదంటే అతను సీఏనే బట్ అతను సర్వీస్ లో ఉన్నాడు, ప్రాక్టీస్ లో కాదు, కానీ నేను సీఏ ఇన్ ప్రాక్టీస్ అని నేను చెప్పుకుంటున్నాడు. సో ఇలాంటి కేసెస్‌లో ఫస్ట్ టైమ్ అయితే 10,000 ఫైన్ అవుతుంది. మళ్ళీ కంటిన్యూ చేస్తే 5,000 రూపీస్ ఆర్ 6 మంత్స్ జైల్ ఆర్ బోత్. సో ఈ నంబర్స్ అంత ఇంపార్టెంటా అంటే కాదండి. జస్ట్ ఒకసారి రీడ్ ఇవ్వండి. ఒకవేళ పొరపాటున ఎంసీక్యూలో అడిగితే మీకు ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. అదర్‌వైజ్ ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో ఏసీఏ, ఎఫ్‌సీఏ ఉన్నారు. సో ఈ 5 కండిషన్స్‌లో మెంబర్ అవ్వలేరు. అయిన మెంబర్స్ కూడా ఈ కొన్ని కండిషన్స్‌లో రిమూవ్ చేయబడతారు. వాళ్ళ నేమ్‌ని మళ్ళీ రీస్టోర్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఎవరన్నా మెంబర్ కాకున్నా, ప్రాక్టీస్‌లో లేని మెంబర్ ప్రాక్టీస్ అని చెప్పినా, సీఏ కాని వాళ్ళు సీఏ అని చెప్పినా వాళ్ళకి ఈ పెనాల్టీస్ అనేవైతే ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిఓపి. అసలు ఎందుకు తీసుకోవాలి సార్ సిఓపి? సిఓపి తీసుకోకుండా మనం ఉండలేమా? కామ్‌గా మన పని మనం చేసుకుంటే అయిపోద్ది కదా! అంటే మీరు సీఏ అయినా సరే, మెంబర్ అయినా సరే, మీరు కొన్ని పనులు చేయాలంటే మీకంటూ కొన్ని ప్రివిలేజెస్ ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా సిఓపి అనేది తీసుకోవాలి. అవి ఏంటివేంటంటే ఇఫ్ ఎ మెంబర్ బట్ హి హాస్ నాట్ హావింగ్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ హి కాంట్ డూ సర్వీసెస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎ సీఏ ఇన్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లైక్ ఒక ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయడం కావచ్చు, లేదంటే ఏదన్నా కాస్ట్ రిపోర్ట్ ఇష్యూ చేయడం కావచ్చు, లేదంటే ఒక బడ్జెట్ ఎస్టిమేట్ ఇష్యూ చేయడం కావచ్చు. సో ఇలాంటి ఏవైతే కొన్ని సర్వీసెస్ ఉన్నాయో ఒక సీఏ ఇన్ ప్రాక్టీస్ మాత్రమే చేయగలిగే సర్వీసెస్ మీరు చేయలేరు. ఓకేనా? సో అలాంటి పనులు చేయాలి అంటే మీకు సీఓపి ఖచ్చితంగా ఉండాలి. అలానే ఇప్పుడు మీరు సీఏ ఉన్నారు. మీరు సీఎంఏ గూడా, మీరు లేదంటే ఎల్ఎల్బి గూడా, డాక్టర్ గూడా చదివారు. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! బడ్జెట్ ఆర్ ఎల్స్ ఒక కాస్ట్ రిపోర్ట్, కాస్ట్ ఎస్టిమేట్ అని చెప్పా కదా! అది సీఏ మాత్రమే చేయగలడా అంటే సీఏను చేయగలుగుతాడు, సీఎంఏను చేయగలుగుతాడు. కానీ మీరొక మెంబర్‌గా ఉన్నప్పుడు మీరు సీఓపీ లేకపోతే ఈ పని సీఎంఏగా కూడా చేయకూడదు. Even though you are qualified CMA, but since you are a member of ICAI, even though if you don't have a COP, even though you are a CA, you cannot do even in other capacity also. సో సిఓపిలో ఉంటే మాత్రం మీరు సీఏ పేరు మీదే చేయాలి. లేదు సార్ మరి నేను చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడున్న మీ మెంబర్షిప్ ఏదైతే ఉందో దీన్ని సరెండర్ చేసేసి ఐసీఐకి మెంబర్‌గా ఉండకపోతే మీకు ఈ రూల్ అప్లై కాదు. అప్పుడు మీరెళ్లి మీ ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. కానీ ఒక ఐసీఐకి మెంబర్‌గా ఉంటే మాత్రం ఐసీఐ ప్రకారమే మీరు పనిచేయాలి. నాకు వేరే క్వాలిఫికేషన్ కూడా ఉంది. నేను ఆ పేరులో పని చేసుకుంటాను. మీరెవరు నన్ను ఆపడానికి అంటే, అయితే మా పేరు తీసేయయ్యా ఫస్ట్ నీ ముందర నుంచి. నువ్వు ఐసీఐ మెంబర్ అని చెప్పుకోవద్దు. అప్పుడు నీకు బుద్ధి పుట్టినట్టు ఊరేగు. మేము ఆపం. అలాగా. ఓకేనా? సో, ఇలాంటి మల్టిపుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి, అలాంటి పనులు చేయాలంటే మీకు సీఓపీ ఉంటేనే మీరు అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతారు. ఓకేనా? దాని తర్వాతొచ్చేసి క్యాన్సలేషన్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ సిఓపి. ఒక ప్రాక్టీస్‌లో ఉన్న పర్సన్‌కి అతని సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడు? ఫర్ ఇన్‌కరెక్ట్, ఫాల్ట్ ఆర్ మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్. ఏదన్నా తప్పు ఇన్ఫర్మేషన్‌లు ఇచ్చి అతను ఒక సిఓపి అబ్టైన్ చేసుకున్నా, లేదంటే అతని పేరుకే సిఓపి పెట్టుకున్నాడు గానీ అతను ఇంక ప్రాక్టీస్ చేయట్లేదు, ఆపేసాడు, వేరే జాబ్ చేసుకుంటున్నాడు అలా ఉన్నా, లేదంటే ఫీజ్ పే చేయకపోయినా. సో ఇలాంటి కేసెస్‌లో అతనికున్న సీఓపీ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సెల్ చేయొచ్చు. సో ఈ ఫీ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి పే చేస్తే మళ్ళీ రీస్టోర్ కూడా చేయొచ్చు. దట్స్ ఇట్. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఇందులో పెద్ద చదవాల్సిందేం లేదు. నెక్స్ట్ వచ్చేసి మెంబర్స్ డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్. డీమ్డ్ అంటే ఊహించడం. అంటే వాళ్ళు యాక్చువల్‌గా లేకున్నా కూడా ప్రాక్టీస్‌లో వాళ్ళని ఒక ప్రాక్టీసింగ్ సీఏ లాగా చేస్తారు. అజ్యూమ్ చేస్తారు. నీకు సీఓపీ లేకున్నా గాని నువ్వు ప్రాక్టీస్‌లో ఉన్నట్టే ఇక్కడ అని. ఎలాంటి టైంలో అంటే ఈ సీఏని ప్రాక్టీస్‌కి ప్రిస్క్రైబ్ చేసిన ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వర్క్స్ ఒక సీఏగా నువ్వు చేస్తే దెన్ యూ ఆర్ డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ అకౌంటెన్సీ ఆర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఆడిటింగ్ ఆర్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బుక్స్ ఆర్ రికార్డ్స్, ఆర్ యూ ఆర్ రికార్డింగ్, ప్రెజెంటింగ్ ఆర్ సర్టిఫికేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ ఆర్ డేటా ఆర్ ఎనీ సచ్ అదర్ సర్వీసెస్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఇన్‌స్టిట్యూట్. సో ఈ సర్వీసెస్‌లో మీరు ఏమన్నా ప్రొవైడ్ చేస్తూ ఉంటే అలాంటివన్నీ చేస్తూ ఉంటే మీరు దెన్ యూ ఆర్ డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్. మరి సచ్ అదర్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే, సో ఇక్కడ వస్తుందండి అన్నిటికంటే పెద్దది మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ అదర్ సర్వీస్ అనే ఒక వర్డ్ వస్తుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్. సో ఇందులో అన్ని మీకు అవసరం లేదు. ఫ్యూ థింగ్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్‌లో ఒకవేళ క్వెషన్ వస్తే
రాయడానికి ఉపయోగపడుతుంది. సో మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఏమేమి వస్తాయి అంటే, మీరు ఇప్పుడు సీఏ చదువుతున్నప్పుడు మీరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేస్తారండి. ఓన్లీ ఆడిట్ అకౌంట్స్ మాత్రమే కాదు. మీకు ఇంకా వాస్ట్ నాలెడ్జ్ అనేది మీకు వస్తది. ఈ ప్రాసెస్ లో ఆర్టికల్షిప్ వల్ల కావచ్చు, లేదంటే సీఏ వల్ల కావచ్చు, సీఏ మల్టిపుల్ సబ్జెక్ట్స్ వల్ల కావచ్చు. సో వాటన్నిటిలో కూడా మీరు కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవ్వచ్చు. కన్సల్టెన్సీ అంటే అడ్వైస్ ఇవ్వడం. మీరు ఆ కంపెనీకి ఎంప్లాయీ కాదు కానీ, మీరు ఇలా చేసుకుంటే మీ కంపెనీ గ్రోత్ బాగుంటుంది. మీరు ఇలా చేసుకుంటే మీ కంపెనీ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఇలాంటి కన్సల్టెన్సీ ఇక్కడ మీరు కాస్ట్ కట్టింగ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇంప్రూవ్ చేయొచ్చు. ఇలాంటి సర్వీసెస్ అడ్వైజింగ్ సర్వీసెస్‌ని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని అంటారు. ఓకేనా? సో, వాటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం ఇక్కడ చదివే సబ్జెక్ట్స్ తోటి రిలేట్ చేసుకోవచ్చండి. మనం సీఏలో ఓవర్ ఎ పీరియడ్ మనం సీఏ ఫౌండేషన్ నుంచి చూసుకుంటే ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయనే దాన్ని బట్టి ఫస్ట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉందా? ఇప్పుడు ఏఎఫ్ఎం అని వింటున్నాం. సో, అలాంటి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ కావచ్చు, ఫినాన్షియల్ పాలిసీ ఏదైతే ఉందో ఆ పాలిసీ ఒక డిటర్మైన్ చేసి ఇవ్వడం కావచ్చు. సో, అలాంటివి వస్తాయి. దాని తర్వాత ఇదే ఏఎఫ్ఎంలోనే మనము క్యాపిటల్ స్ట్రక్చర్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ చదివాం కదా! సో, ఇవన్నీ ఏఎఫ్ఎం క్యాపిటల్ స్ట్రక్చర్ మీద ప్లాన్ చేయడం. అంటే ఎంత డెట్ ఉండాలి? ఎంత ఈక్విటీ ఉండాలి? డెట్ ఈక్విటీ రేషియో మిక్స్ ఎంత ఉండాలి? దాని తర్వాత ఎక్కడి నుంచి రైజ్ చేయాలి? అంటే డెట్‌లో రైజ్ చేయాలా? ఈక్విటీలో రైజ్ చేయాలా? ఐపీఓకెళ్తే బెటరా? లేదంటే ఏదైనా బ్యాంక్ లోన్‌కెళ్తే బెటరా? సో, ఇలాంటి అడ్వైజెస్ ఇవ్వడము. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఎంత వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి? సో, వర్కింగ్ క్యాపిటల్ అంటే మీకు తెలుసు కదా! సో, డే టు డే రన్నింగ్‌కి అవసరమయ్యేదన్నమాట. అది మీరు ఎక్కువ పెడితే మీకు అనవసరంగా ఇంట్రెస్ట్ పే చేస్తా ఉంటారు మీ అమౌంట్ మీద. తక్కువ పెడితే కంపెనీ యొక్క ఆపరేషన్స్‌కి ఎఫెక్ట్ అవుతాయి. సో, ఎంతుండాలి? ఆప్టిమమ్ వర్కింగ్ క్యాపిటల్ ఎంతుండాలి? అటు కంపెనీకి నష్టము కాకూడదు. అలానే ఇక్కడ పనులు ఆగకూడదు. సో, అలాగే కాస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు. సో, ఇలాంటివన్నీ కూడా మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లోకే వస్తాయి. ఇవన్నీ ఏఎఫ్ఎం సబ్జెక్ట్ కింద కవర్ అవుతాయి మనకు మోస్ట్‌లీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం, ఫీజిబిలిటీ స్టడీస్ చేయడం. ఇవి కూడా ఏఎఫ్ఎం కిందకే వస్తాయి. బడ్జెట్ ప్రిపేర్ చేయడం, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం, కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం. ఇలాంటివన్నీ కూడా మనకి ఎఫ్ఎంలోకి వస్తది. ఇదేమో అకౌంట్స్‌లోకి కూడా వస్తది. దాని తర్వాత అన్నిటికంటే మెయిన్ అండి ఇక్కడ హెచ్ఆర్ వర్క్. అసలు ఇది మన వర్కే కాదు. బట్ ఇది కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు సీఏ ఉన్నారు. ఒక మంచి నాలెడ్జబుల్ సీఏ ఉన్నారు. ఒక కంపెనీ వచ్చి సార్ మా కంపెనీకి కొంతమంది సీఏలని మేము జాబ్‌లో పెట్టుకోవాలనుకుంటున్నాము. కానీ ఎవరు ఎలిజిబుల్, ఎవరు వర్త్ ఉన్న వాళ్ళు మాకు తెలియట్లేదు. మాకు కొంచెం మీరు హైర్ చేసి ఇవ్వగలుగుతారా? మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి కూడా రావచ్చు. సో, అలాంటివి కూడా మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కిందకే వస్తాయన్నమాట. సో, పర్సనల్ అంటే ఎంప్లాయీస్. ఇక్కడ మీరు పర్సనల్ ఎన్ఏఎల్ అని వస్తే అది పర్సనల్ అండి. ఎన్ఎన్ఈఎల్ అని వస్తే అది ఎంప్లాయీస్ అండి. 2 వేరు వేరు. సో, ఇట్స్ రిక్రూట్మెంట్, సెలక్షన్ అండ్ దేర్ ట్రైనింగ్ ఆల్సో. మీరు ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకు. సో, ఇలాంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి మీకు కాస్టింగ్ ఇప్పుడు లేదు సబ్జెక్ట్ గానీ ఎస్సీఎంపీ అని ఉంది కదా! స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. సో, అలాంటి ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్లాన్స్, వేజ్ ప్లాన్స్ మీరు సీఏ ఇంటర్‌లో కూడా చదువుంటారు. లేబర్ కాస్ట్ అని చెప్పేసి. లేబర్ కాస్టింగ్. సో, అందులో మీరు చదువుంటారు. ఆ వర్క్స్ కావచ్చు. లేదంటే దాని తర్వాత మనం చదువుతున్న ఆడిటింగ్ సబ్జెక్ట్స్ కదా! ఆడిట్‌కి సంబంధించిన మేనేజ్మెంట్ ఆడిట్ కావచ్చు, ఆపరేషనల్ ఆడిట్ కావచ్చు, క్వాలిటీ ఆడిట్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఆడిట్, ఎనర్జీ ఆడిట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ అష్యూరెన్స్ ఆడిట్స్ ఉంటాయి కదా! సో, అలాంటి సర్వీసెస్ కావచ్చు. లేదంటే వాల్యుయేషన్. ఇప్పుడు రిజిస్టర్డ్ వాల్యూయర్ అయితే కూడా మీకు చాలా మంచి స్కోప్ ఉంటుందండి. పాస్ అయిన తర్వాత రిజిస్టర్డ్ వాల్యూయర్ అయితే మీకు గ్రోత్‌కి గాని ఇట్స్ ఎన్ యాడెడ్ క్వాలిఫికేషన్ మీ యొక్క వాల్యూ పెంచుతుంది. సో, అలాంటి వాల్యుయేషన్ సర్వీసెస్ కావచ్చు. లేదంటే మెర్జర్స్ అండ్ అక్విజిషన్ మీద అడ్వైస్ కావచ్చు. So, or if you are acting as registered value as per Companies Act, advisor or consultant for an IPO, సో ఇలా ప్రాస్పెక్టస్ డ్రాఫ్ట్ చేయడము, మెమరాండం డ్రాఫ్ట్ చేయడము, సెబీతో ఫైల్ చేయడము, పబ్లిసిటీ బడ్జెట్ ఎంత ఉండాలని ప్రిపేర్ చేయడము, దాని తర్వాత ఎలాగా అడ్వైజ్ మొత్తం ఇలా ఎవరిని అండర్ రైటర్‌గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు అడ్వైస్ చేయొచ్చు. బట్ యూ కెనాట్ బి ఏ బ్రోకర్ ఆర్ అండర్ రైటర్ అండ్ యూ కెనాట్ డూ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. పీఎఫ్ఎం అంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్. సో, మీరు వీటి మీద అడ్వైస్ చేయొచ్చు గానీ, మీరే సొంతంగా చేయకూడదు. సో, ఇదొకటి ఇంపార్టెంట్ అండి. మీకు ఎంసీక్యూలో రావచ్చు. లేదంటే స్పెసిఫిక్ క్వెషన్ గూడా మీకు ఒక 4 మార్క్స్ క్వెషన్ గూడా దీని మీద అడగొచ్చనమాట. ఇది చేస్తున్నాడు మరి ఇది కరెక్టేనా కాదా అని జెప్పేసి. సో, ఒక రిజిస్టర్డ్ వాల్యూయర్‌గా మీరు ఉండొచ్చు. అండర్ కంపెనీస్ యాక్ట్. అలాగే యాస్ ఎన్ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్ ఫర్ ఎన్ ఐపీఓ గూడా ఉండొచ్చు. బట్ యూ కెనాట్ బి ఎ బ్రోకర్ ఆర్ అండర్. యూ కెనాట్ డూ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్. Or you can be a recovery consultant for banking sector, or you can be an insolvency professional for under IBC, Insolvency and Bankruptcy Code of India. సో, దాని కింద కూడా మీరు అలాంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఇక్కడ మేజర్‌గా ఇన్నిట్లో మనకన్నీ సిమిలర్‌గానే ఉన్నా కూడా డిఫరెంట్‌గా అనిపించేది ఫస్ట్ వచ్చేసి ఈ హెచ్ఆర్ పాయింట్ ఒకటి డిఫరెంట్‌గా అనిపిస్తుంది.
సో అది హెచ్ఆర్ వర్క్ కదా, నేను ఎలా చేయగలుగుతాను? ఎస్ యూ కెన్ డూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ లో కూడా మెయిన్ గా ఈ ఐపీఓ అడ్వైజర్ ఆర్ కన్సల్టెంట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ రెండు మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అసిస్టెంట్ ఇన్ రొటీన్ ఆర్ మెకానికల్ లెస్ ఆర్ నో ప్రొఫెషనల్ జడ్జిమెంట్. సో జిఎస్టీ ఫైలింగ్ చేయడం, ఏదైనా మామూలు ఫార్మ్స్ ఫిల్లింగ్ చేయడం, ఎంసీఏ ఫైలింగ్ చేయడము. సో ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కూడా మీరు ఎంసీఎస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇవన్నీ సచ్ అదర్ సర్వీసెస్. ఇందులో మీరు ఏది ప్రొవైడ్ చేస్తున్నా కానీ సో యూ విల్ బి డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్. ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నా మీరు అక్కడ ప్రాక్టీస్ లో లేకపోయినా, మీకు సిఓపి లేకపోయినా, యూ ఆర్ డీమ్డ్ టు బి ఇన్ ప్రాక్టీస్. సో మీకు ఏవైతే ప్రాక్టీసింగ్ సిఏకి అప్లై అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు అప్లై అవుతాయి. సో ఈ డీమ్డ్ టు బి ప్రాక్టీస్ అనే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ కేసెస్ లో మనం డీమ్డ్ అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కంపెనీస్ యాక్ట్ లో కూడా మీకు సెక్షన్ 144 లో ఆడిట్ వర్సెస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఏ కంపెనీలో అయితే మీరు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తారో ఆ కంపెనీకి మీరు స్టాట్యూటరీ ఆడిటర్ గా ఉండలేరు. కంపెనీస్ యాక్ట్ కింద ఏదైతే ఆడిట్ ప్రిస్క్రైబ్ చేశారో ఆ ఆడిట్ ని మీరు పర్ఫామ్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ టూ థింగ్స్, ఇండిపెండెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు ఆ పనులు చేయడం మానేస్తే మీరు ఆడిటర్ గా కంటిన్యూ చేయొచ్చు. ఆ పనులు చేస్తూ నేను ఆడిటర్ గా ఉంటాను అంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అండర్ సెక్షన్ 144. ఓకేనా. దాని తర్వాత companies not to engage in an accountancy. No company or LLP in which a company is partner shall practice as a CA. సో మీరు ఒక ఎల్ఎల్పి లాగా ఉన్నా కానీ ఇఫ్ ఇన్ ఎల్ఎల్పి ఏ కంపెనీ ఈజ్ ఎ పార్ట్నర్ ఆర్ మీరు ఒక కంపెనీ లాగా పెట్టి సిఏ లాగా ప్రాక్టీస్ చేయడానికి అవ్వదు. యూ కెన్ బి ఏదర్ ఇండివిజువల్ ఆర్ ఎ ఫార్మ్ ఆర్ అన్ ఎల్ఎల్పి. సో ఇందుట్లో కంపెనీ నేమ్ తోటి కాదు, ఒక కంపెనీ మటుకు ఫామ్ చేయకూడదు. ఈ మూడిట్లో కూడా ఒక పార్ట్నర్ లాగా ఎల్ఎల్పిలో ఆర్ ఫర్మ్ లో పార్ట్నర్ లాగా ఒక కంపెనీ ఉంటే మీరు ఒక ప్రాక్టీస్ చేయలేరు ఒక సిఏగా. సో ఓన్లీ ఇండివిజువల్ లో కానీ ఫర్మ్ లో కానీ మాత్రమే చేయగలుగుతారు. ఒకవేళ అలా కాకుండా మీరు చేసినట్టయితే ఫస్ట్ టైం 5,000, సెకండ్ టైం నుంచి 5,000 ప్రతి డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ అండ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఈ పెనాల్టీ ఇంపోజ్ చేయబడుతుంది. ఓకేనా. సో దాని తర్వాత వచ్చే పాయింట్ వచ్చేసి మెంబర్ ఇన్ ప్రాక్టీస్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ యూజింగ్ ద డెసిగ్నేషన్ అదర్ దాన్ సిఏ. అదేంటి సార్, నేను కష్టపడి చదివి నేను సంపాదించుకుంటే నేను ఎందుకు వాడుకోకూడదు అని అంటే, మీరు అవన్నీ వాడుకుంటే సిఏకు ఉన్న వాల్యూ హైలైట్ అవ్వడం అనేది కరెక్ట్ దాంట్లో అవ్వదు అనమాట. మీరు సిఏ అని చెప్తే చాలు, దాని తర్వాత మీరు ఎన్ని తోకలు చెప్పినా సిఏకు ఉన్న వాల్యూ తోటి అవన్నీ ఈక్వల్ కాదు. కాబట్టి సిఏ అని చెప్పిన తర్వాత వాటన్నిటి తోకల్ని వాడితే మనకు ప్రొఫెషన్ కి కొంచెం మీరు దాన్ని కించపరిచినట్టు అవుతుంది. కాబట్టి మీరు సిఏ అనే దాన్ని మాత్రమే వాడాలి. సో ఇక్కడ డెసిగ్నేషన్ అంటే సార్ మరి నేను ఎంతో మందిని చూశాను, సి వంశీధర్ రెడ్డి సిఏ, సిఎంఏ, ఎల్ఎల్బి, సిఎస్ ఇలా రాసుకుంటారు కదా సార్, బీకామ్ ఇలా రాసుకుంటూ పోతుంటారు. మరి వాళ్ళందరూ గిల్టీ కాదా? మరి మీరేంటి వేరే డెసిగ్నేషన్ వాడకూడదు అంటారు? అంటే ఇక్కడ డెసిగ్నేషన్ అంటే ఫుల్ ఫామ్ ని మాత్రమే డెసిగ్నేషన్ అని అంటారు. ఇట్లా ఏదైతే సిఏ, సిఎంఏ, ఎల్ఎల్బి, సిఎస్ అని రాసుకుంటారో దీన్ని డెసిగ్నేషన్ అన్నారు. ఓకేనా. సో ఓన్లీ ఫుల్ ఫామ్ ని మాత్రమే డెసిగ్నేషన్ అని అంటారు. ఇట్లా షార్ట్ ఫామ్ ని డెసిగ్నేషన్ కింద కన్సిడర్ చేయరు. సో ఇలా పెట్టుకోవడానికి ఆ దాన్ని ఏమంటారు, పర్మిషన్ అయితే ఉంది. సో దీన్ని అలా కన్సిడర్ చేయరు అనమాట. ఇఫ్ ఎ మెంబర్ నాట్ ఇన్ ప్రాక్టీస్ అండ్ నాట్ యూజ్ సిఏ డెసిగ్నేషన్ కెన్ యూజ్ ఎనీ అదర్ డిస్క్రిప్షన్. దాని అర్థం ఏంటంటే ఒక మెంబరు ప్రాక్టీస్ లో లేడు, దాని తర్వాత అతను సిఏ అనే వర్డ్ అతని డెసిగ్నేషన్ చార్టెడ్ అకౌంటెంట్ అనే డెసిగ్నేషన్ వాడట్లేదు. అలాంటప్పుడు అది ఏదైనా వాడచ్చు. బట్ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అనే డెసిగ్నేషన్ వాడాలి అనుకుంటే మటుకు దాన్ని తప్ప వేరే దేన్ని వాడకూడదు. షార్ట్ ఫామ్ లో కావాలంటే ఎన్నో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. బట్ చార్టెడ్ అకౌంటెంట్ అని పెట్టిన తర్వాత చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ ఇలా అన్ని అయితే పెట్టకూడదు. అలా అన్ని పెడితే మన దానికి ఉన్న వాల్యూ కావాల్సిన రేంజ్ లో ప్రొజెక్ట్ అవ్వదు. కాబట్టి మీరు అలా వాడకూడదు అనమాట. సో దాని తర్వాత వచ్చేసి ఈ ప్రాక్టీస్ చేస్తున్న సిఏఎస్ ఏదైతే ఉంటారో బ్రాంచ్ ఆఫీసెస్ ఒకటి క్రియేట్ చేస్తారు. సో ఆ బ్రాంచెస్ పరంగా ఇంకా చాలా ఉందండి, కొంచెం స్లోగా వెళ్తున్నట్టున్నాను. బట్ పర్వాలేదు, కాన్సెప్చువల్ క్లారిటీ ఇంపార్టెంట్. నేనేం రివిజన్ క్లాసెస్ చేయట్లేదు కదా. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీసెస్. ప్రాక్టీస్ లో ఉన్న సిఏస్ ఎవరైతే ఉంటారో బ్రాంచ్ ఆఫీస్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. ఫస్ట్ థింగ్, ఒకరు ఒక్క ఆఫీసే పెట్టుకోవచ్చా అని అంటే ఎస్, ఒక్క ఆఫీసే పెట్టుకోవాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పెట్టుకున్నట్టయితే ప్రతి ఆఫీస్ కూడా ఒక సపరేట్ ఇన్ఛార్జ్ ఉండాలి. ఇన్ఛార్జ్ అంటే మళ్ళీ ఎవడు పడితే వాడు ఉండొచ్చా? ఉండకూడదు. వాడు ఖచ్చితంగా ఒక సిఏ అయి ఉండాలి, అంటే మెంబర్ అయి ఉండాలి. ప్రాక్టీస్ లో ఉండాల్సిన అవసరం లేదు, ఒక మెంబర్ అయి ఉండాలి. అండ్ నీకు పార్ట్నర్ గా అయినా ఉండాలి, లేదంటే నీ దగ్గర
ఒక పెయిడ్ ఎంప్లాయీగా ఉండాలి. దట్ టు హోల్ టైమ్ ఎంప్లాయీగా ఉండాలి. పార్ట్ టైమ్ ఎంప్లాయీగా ఉంటే కుదరదు. సో, ఇలా ఒక సీఏ అయ్యుండి నీ పార్ట్నర్ ఆర్ పెయిడ్ ఎంప్లాయీ అయితే అప్పుడు మాత్రమే వాళ్ళని నువ్వు సెపరేట్ ఇన్‌చార్జ్‌గా పెట్టడానికి అవుతుంది. ఎందుకంటే ఒక బీకామ్ చదివిన వాడిని వీళ్ళు ఇన్‌చార్జ్‌గా పెట్టేసి 4 ఆఫీసులు పెట్టుకున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బీకామ్ చదివిన అతన్ని పెట్టుకుంటే అతను ఒక సీఏ హ్యాండిల్ చేసిన లెవెల్‌లో ఆఫీస్‌ని హ్యాండిల్ చేయలేడు. అన్నెసెసరీగా మీరు పెట్టేసి మీరేదో మీ కక్కుర్తి కొద్దీ క్లయింట్లని ఎక్కువ మందిని క్లయింట్‌లని తెచ్చుకోవాలని ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తే, ఎక్కడ మీరు ప్రాపర్‌గా సర్విస్ ప్రొవైడ్ చేయలేక అనవసరంగా సీఏకున్న రెప్యుటేషన్ మీరు దాన్నేమంటారు ఆహ్, పాడు చేస్తారు. సో, సీఏకున్న రెప్యుటేషన్ పాడు చేస్తారు కాబట్టి, సో, ఒక సెపరేట్ ఇన్‌చార్జ్ ఉండాలి. వాళ్ళు సీఏ అయ్యి ఉండాలి. వాళ్ళు మీ పార్ట్నర్ ఆర్ ఎంప్లాయీ అయ్యి ఉండాలి. అప్పుడే మీ మాట వింటాడు. పార్ట్నర్ అయితే అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది నీ ఫర్మ్‌లో కాబట్టి నీ మాట ఇంటాడు. ఎంప్లాయీ అయితే అతనికి నువ్వు జీతం ఇస్తున్నావు కాబట్టి నీ మాట ఇంటాడు. అయి 2 లేనప్పుడు వాడు సీఏ అయినప్పుడు నీ మాట ఎందుకు ఇంటాడు? అందుకనే బోత్ కండిషన్స్ మ్యాండేటరీ. సో, ఇట్ ఈస్ ప్లస్. సీఏ అండ్ పార్ట్నర్ ఆర్ పెయిడ్ ఎంప్లాయ్‌మెంట్. దాని తర్వాత ఒకవేళ మీరు అలా చేయకపోతే దెన్ యూ ఆర్ డూయింగ్ ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్. సో, మీకేదైనా బ్రాంచ్ మీద ఒక క్వెషన్ వచ్చిందనుకోండి. డిస్క్రిప్టివ్ క్వెషన్. ఫస్ట్ ఇది రాయాలి. ఏ సీఏ ఇన్ ప్రాక్టీస్ ఇఫ్ మెయింటైనింగ్ మోర్ థాన్ 1 ఆఫీస్ దెన్ ఇన్ ఈచ్ ఆఫీస్ దేర్ షుడ్ బి ఏ సెపరేట్ ఇన్‌చార్జ్ హూ షుడ్ బి ఏ మెంబర్ అండ్ ఆల్సో ఎయిదర్ పార్ట్నర్ ఆర్ ఏ పెయిడ్ ఎంప్లాయీ. ఇఫ్ ఎనీ ఫెయిల్యూర్ టు డూ సో ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్ అని రాసి దాని తర్వాత గివెన్ కేసెస్ రాసి ఏం జరిగిందనేది ఫైనల్ కంక్లూజన్ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ టు ఎనీ క్వెషన్. ఓకేనా? మరి దీనికి ఏమి ఎక్సెప్షన్స్ లేవా అంటే యెస్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో, మేజర్ ఎక్సెప్షన్ వచ్చేసి హిల్లీ ఏరియాస్. ఇది ఎంసీక్యూలో అడిగేస్తారండి. లేదంటే మెయిన్ క్వెషన్ కూడా అడగొచ్చు. ఒకప్పుడు డిస్క్రిప్టివ్‌లో అడిగేటోళ్ళు. ఇప్పుడు అంత ఎక్కువ అడగట్లేదు. బట్ ఎంసీక్యూలో స్టిల్ అడిగే ఛాన్స్ ఉంది. సో, హిల్లీ ఏరియాస్ అంటే కొండ ప్రాంతంలో ఉన్నోళ్ళు, ఇప్పుడు ఇలా కొండలుంటాయి గదా! మన హిమాలయాస్ దగ్గర అట్లా ఉన్నోళ్ళు, అక్కడ కూడా సీఏలు ఉంటారండి. కొందరు ఆఫీస్ పెట్టుకొని ఉంటారు. సో, వాళ్ళు వింటర్ టైమ్‌లో ఏదైతే ఉంటుందో అక్కడ పైన స్నో పడుతుంది. సో, మరి స్నో ఉన్నప్పుడు ఈ యాక్సెస్ ఏదైతే ఉంటుందో, ఆ ట్రాన్స్‌పోర్ట్ దారి ఏదైతే ఉందో అంత ఈజీగా ఉండదు గాబట్టి వాళ్ళ బిజినెస్ హ్యాంపర్ అవ్వకూడదు కాబట్టి, ఆ టైంలో వాళ్ళొచ్చేసి ప్లెయిన్ ఏరియాస్‌లో నార్మల్ సిటీ ఏదైతే ఉందో అక్కడ ఇంకొక ఆఫీస్ ఓపెన్ జేసుకోవచ్చు. బట్ దే నీడ్ నాట్ హావ్ ఎ సెపరేట్ ఇన్‌చార్జ్. ఈ కండిషన్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తారనమాట. మరి ఎంత కాలం పెట్టుకోవచ్చు? ఎవరు పెట్టొచ్చు? ఎలా పెట్టొచ్చు? ఎంత డిస్టెన్స్‌లో పెట్టొచ్చు అనే దాని ఒకటుంది. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి సంవత్సరంలో 3 మంత్స్ పెట్టుకోవచ్చు మాక్సిమం. సార్ మీరు వింటర్ అన్నారు. వింటర్‌లో స్నో పడతది కాబట్టి అన్నారు కదా! మరి ఓన్లీ వింటర్‌లో మాత్రమే పెట్టుకోవాలంటే అట్లేం లేదండి. ఈ ఎగ్జామ్షన్ ఇచ్చిన కారణం అయితే వింటర్‌లో ఇలా యాక్సెసిబిలిటీ ఇష్యూ ఉంటుందనే గాని, మీరు 3 మంత్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు. నేను సమ్మర్‌లో పెట్టుకుంటా. నేను రెయినీ సీజన్‌లో పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. బట్ మాక్సిమం వచ్చేసి 3 మంత్స్ కంటే ఎక్కువగా అది వెళ్ళకూడదు. ఓకేనా? ఒక ఇయర్‌లో మాక్సిమం 3 మంత్స్. దాని తర్వాత నో నీడ్ టు క్లోజ్ మెయిన్ ఆఫీస్ డ్యూరింగ్ ద సెట్ 3 మంత్స్ అంటే ఈ ఆఫీస్ కూడా ఓపెన్‌లో పెట్టుకోవచ్చు. ఈ ఆఫీస్ కూడా ఓపెన్‌లో పెట్టుకోవచ్చు. అంటే ఒక మనిషి ఒక ఆఫీసే ఓపెన్ చేయాలన్నారు గదా! మరి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేయాలా అంటే అవసరం లేదు. మెయిన్ ఆఫీస్‌ని కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాని తర్వాత అలాంటి పనులు ఏదైనా చేస్తున్నప్పుడు ఐసీఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మాకు ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల నాకున్న ఫెసిలిటీ ప్రకారం నేను 3 మంత్స్ మీరేదైతే అలో చేశారో, ఆ 3 మంత్స్ నేను పలానా ఏరియాలో ఓపెన్ చేసుకున్నాను. ఇది దాని అడ్రెస్ అని చెప్పేసి మీరు క్లియర్ కట్‌గా ఇవ్వాలన్నమాట. ఓకేనా? బట్ మరి ఇలాంటి టెంపరరీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు మరి ఏం కండిషన్స్ లేవా అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈ ఐసీఐకి ఇన్ఫార్మ్ చేయడం. అది కాకుండా ఇంకోటేంటంటే ఈ నేమ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో, ఈ 3 మంత్స్ ఏదైతే మాట్లాడుకున్నామో, ఆ 3 మంత్స్ మాత్రమే ఇక్కడ నేమ్ బోర్డ్ ఉండాలండి. అదేంటి సార్ నేను 3 మంత్స్ ఇక్కడ ఓపెన్ చేస్తాను గదా! నేను మిగిలిన 9 మంత్స్ గూడా నేను ఉత్త నేమ్ బోర్డ్ పెట్టుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్ నేను అక్కడేగా ఓపెన్ చేసేదంటే అలా కుదరదు. ఇది ఎంతకాలం ఓపెన్‌లో ఉందో అంతకాలం మాత్రమే మీరు నేమ్ బోర్డ్ అక్కడ పెట్టాలి. వన్స్ దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇక్కడికి మూవ్ అయిపోయారా? ఈ నేమ్ బోర్డ్ గూడా అక్కడి నుంచి తీసేయాలి. ఇది యాక్టివ్‌గా, ఇది ఫంక్షనల్‌గా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మీరు నేమ్ బోర్డ్ పెట్టడానికి అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాట్ టు బి మెన్షన్డ్ యాస్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. లెటర్ హెడ్‌లో గావచ్చు, విజిటింగ్ కార్డ్‌లో గావచ్చు, ఏదైనా డాక్యుమెంట్‌లో గావచ్చు, మీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏదండి ఇక్కడ మెయిన్‌గా? ఇది మీ మెయిన్ ఆఫీసు. అది టెంపరరీ. టెంపరరీ ఆఫీస్‌ని మీరెక్కడా గూడాను ప్లేస్ ఆఫ్ బిజినెస్‌గా మెన్షన్ జేయడానికి లేదు. మీరు ఈ మెయిన్ ఆఫీస్‌ని మాత్రమే మెన్షన్ చేయాలి. సో, ఇది టెంపరరీ ఆఫీస్ కాబట్టి టెంపరరీ ఆఫీస్ లానే ఉండాలి. ఇది ఓపెన్‌లో ఉన్నంత కాలమే దాని ముందర నేమ్ బోర్డ్ ఉండాలి. దాన్ని ప్లేస్ ఆఫ్ బిజినెస్ లాగా మీరు మెన్షన్ చేయకూడదు. సో, దీస్ ఆర్ ద 3 రిస్ట్రిక్షన్స్. ఓకేనా? ఐసీఐకి ఇన్ఫార్మ్ చేయాలి. నేమ్ బోర్డ్ ఓపెన్‌లో ఉన్నప్పుడు పెట్టుకోవాలి. లెటర్ హెడ్స్ మీద వాటి మీద ప్లేస్ ఆఫ్ బిజినెస్‌గా పెట్టకూడదు. ఓకేనా? ఇది ఫస్ట్ ఎక్సెప్షన్ అండి. హిల్లీ ఏరియాస్‌కి. ఏది సెకండ్ ఆఫీస్ పెట్టుకొని సెపరేట్ ఇన్‌చార్జ్ లేకుండా పెట్టుకోవడం అనేది. ఇంకోటొచ్చేసి సెకండ్ ఎక్సెప్షన్ వచ్చేసి
నో సపరేట్ ఇన్ఛార్జ్ ఇన్ సెకండ్ ఆఫీస్ ఇన్ ఫాలోయింగ్ కేసెస్. ఒకవేళ ఈ సెకండ్ ఆఫీస్ వచ్చేసి మీకు సేమ్ ప్రెమిసెస్లో ఉంది, లేదంటే సేమ్ సిటీలో ఉంది, లేదంటే విత్ ఇన్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ ద మున్సిపల్ లిమిట్స్ ఆఫ్ ద సిటీ ఇన్ విచ్ ద ఫస్ట్ ఆఫీస్ ఈస్ లొకేటెడ్. అంటే మీరు ఒక అపార్ట్మెంట్లో తీసుకున్నారండి మొత్తం. సో ఇక్కడ మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్న మల్టిపుల్ ఫ్లోర్స్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ పెట్టారు. దాని తర్వాత క్లయింట్స్ ఎక్కువ అవుతున్నారు, మీరు స్టాఫ్ కూడా ఎక్కువ హైర్ చేసుకున్నారు. అంతమంది స్టాఫ్ని ఈ 2 BHK హౌస్ ఏదైతే ఉందో కమర్షియల్ స్పేస్ మీరు వాడటం దాంట్లో సరిపోలేదు. దాని తర్వాత ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఇంకొక 3 BHK ఫ్లాట్ కూడా తీసుకొని అక్కడ కూడా ఓపెన్ చేశారు. మరి ఇదే సేమ్ బిల్డింగ్లోనే 2 ఆఫీసులు ఓపెన్ అయిన ఉన్నప్పుడు ఇద్దరు సపరేట్ ఇన్ఛార్జ్ ఉండాలా అంటే అవసరం లేదు. సార్ సేమ్ బిల్డింగ్ కాదు సార్, నేను పక్క బిల్డింగ్లో తీసుకున్నాను సార్. ఇది మొత్తం మనకు హైదరాబాద్ సిటీ అనుకుంటే, సో ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇక్కడ ఇంకో బిల్డింగ్ ఉంది సార్, ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకున్నా, ఇక్కడ ఆఫీస్ ఉన్నా, బట్ రెండు హైదరాబాద్లోనే ఉన్నాయంటే అప్పుడు కూడా అవసరం లేదండి ఇంకొక ఆఫీస్కి. సేమ్ సిటీయే కదా, నువ్వు పొద్దున ఇక్కడ ఉంటావు, సాయంత్రం కల్లా ఇక్కడికి పోతావు. సో నువ్వు రెండింటిని మేనేజ్ చేయగలవనే నమ్మకం నాకుంది. సో సేమ్ బిల్డింగే కాదు, సేమ్ సిటీ అయినా సరే నీకు అలో చేస్తా అన్నాడు. సార్ సేమ్ సిటీ కూడా కాదు సార్, ఇది మొత్తం హైదరాబాద్ కదా సార్, ఇక్కడ ఉంది సార్ ఒక ఆఫీస్, ఇక్కడ 2 ఆఫీస్ ఉంది అన్నప్పుడు మీరు అలా ఇక్కడే 2 ఆఫీసులు పెట్టుకున్నా మీరు ఓకే అన్నారు. ఇంత దూరంలో ఒకే డిస్టెన్స్ లో పెట్టుకుంటా అన్నా మీరు ఓకే అన్నారు. బట్ నేను ఇక్కడెక్కడో పెట్టుకున్నాను సార్ అంటే మరి దీన్ని ఓకే అనాలి అంటే ఈ మున్సిపల్ లిమిట్ ఏదైతే ఉందో హైదరాబాద్ మున్సిపల్ లిమిట్ ఉంది కదా, ఆ మున్సిపల్ లిమిట్ నుంచి ఈ ఇంకో ఆఫీస్ యొక్క డిస్టెన్స్ 50 కిలోమీటర్ కంటే ఎక్కువ లేదనుకో, అప్పుడు కూడా నేను వదిలేస్తాను. 50 కిలోమీటర్లే కదా, నువ్వు రోజు వెళ్ళొచ్చి చూసుకుంటావులే, మరి 50 అనేది ఎందుకు సార్, నేను 100 అని చెప్తాను అంటే అది మీరు డిసైడ్ చేయలేదండి, ఐసీఐ డిసైడ్ చేశారు. 50 కిలోమీటర్ ఇస్ ద రీజనబుల్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు అనమాట. ఫ్యూచర్లో ఈ 15 కూడా తీసేయచ్చు, అది ఇన్స్టిట్యూట్ ఇష్టం అనమాట. ఇక్కడ మీకు ఎంసీక్యూలో ఎలా అడుగుతారంటే మెయిన్గా ఈ ఫస్ట్ ఆఫీస్ నుంచి ఈ ఫస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ సెకండ్ ఆఫీస్కి డిస్టెన్స్ అడుగుతాడు. ఇచ్చేసి ఇది 70 కిలోమీటర్స్ ఉంది, మరి గిల్టీయా కాదా అంటాడు. మీరు చూడాల్సింది ఫస్ట్ ఆఫీస్కి సెకండ్ ఆఫీస్కి డిస్టెన్స్ కాదు, ఈ మున్సిపల్ లిమిట్కి సెకండ్ ఆఫీస్కి ఉన్న డిస్టెన్స్. ఓకేనా, ఇక్కడ మిస్టేక్ చేయకూడదు మీరు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఆఫీస్ సెకండ్ ఆఫీస్ కాదు చూడాల్సింది, మున్సిపల్ లిమిట్ సెకండ్ ఆఫీస్కి ఉన్నది మాత్రమే చూడాలి. అది 50 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నా మనకు అనవసరం. ఈ మున్సిపల్ ఇది ఏమో సిటీకి ఈ చివరి ఉంది సార్, ఇదేమో ఈ చివరి నుంచి 50 కిలోమీటర్స్ అంటే స్టిల్ ఇట్ ఈస్ అలౌడ్. ఓకేనా, సో మున్సిపల్ లిమిట్ నుంచి చూడాలి. ఇఫ్ యూ హ్యావ్ 2 ఆఫీసెస్ అండ్ నో సపరేట్ ఇన్ఛార్జ్ విచ్ ఈస్ మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ప్రొఫెషనల్ అడ్రస్గా పెట్టాలి. అంటే ఇక్కడ కూడా సేమ్ బిల్డింగ్లో 2 ఉన్నప్పుడు, సేమ్ సిటీలో ఉన్నప్పుడు, సిటీకి 50 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు మీరు ఇంకో ఇన్ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీ మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు ప్రొఫెషనల్ అడ్రస్గా మీరు ప్లేస్ ఆఫ్ బిజినెస్గా వాడాలి. ఓకేనా, సో మీ లెటర్ హెడ్స్ కావచ్చు, విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, మెయిన్ అడ్రస్ ఏదైతే ఉందో అదే ప్రొఫెషనల్ అడ్రస్ అవుతుంది. సో రిమైనింగ్ అన్ని టెంపరీ ఆఫీస్ కాదు, బట్ అలా అని చెప్పేసి దాని ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద మీరు వాడచ్చు అంటే వాడచ్చు, బట్ స్టిల్ ప్రొఫెషనల్ అడ్రస్ అయితే మాత్రం మెయిన్ ఏదైతే ఆఫీస్ ఉందో అది మాత్రమే అవుతుంది. దాని తర్వాత సార్ నేను ఇంటి దగ్గర నా నేమ్ బోర్డ్ పెట్టుకోవచ్చా, థర్డ్ కండిషన్. సో ఇప్పుడు నేమ్ బోర్డ్ అట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎస్ యూ కెన్ ఈవెన్ యూజ్ ద డెసిగ్నేషన్ సిఏ. సో సి వంశీధర్ రెడ్డి సిఏ అని చెప్పేసి నేను పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర, బట్ ఫర్మ్ అయితే పెట్టుకోకూడదు. ఓన్లీ ఇండివిజువల్ మెంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటుంది ఎవరు, నేను, ఫర్మ్ కాదు. ఫర్మ్ దగ్గర మాత్రమే ఫామ్ పెట్టుకోవచ్చు నేను, వంశీధర్ రెడ్డి అనుకో అని చెప్పేసి. ఇంటి దగ్గర మాక్సిమం అంటే సి వంశీధర్ రెడ్డి సిఏ అని మాత్రమే పెట్టుకోవడానికి అవుతుంది నాకు. ఓకేనా, వంశీధర్ రెడ్డి అనుకో అని చెప్పేసి ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ దాకా పెట్టకూడదు. ఎందుకంటే ఆ రెసిడెన్స్ లో ఉంటుంది నేను, నా ఫర్మ్ కాదు. ఫర్మ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఫర్మ్ యొక్క నేమ్ బోర్డు ఉండాలి, ఇక్కడ ఇండివిజువల్ నేమ్ బోర్డు మాత్రమే ఉండాలి. అండ్ డెసిగ్నేషన్ వాడచ్చా సార్ మరి నేను అంటే ఎస్ యూ కెన్ యూజ్ ద డెసిగ్నేషన్. అట్ ద సేమ్ ఈ పక్కన ఉన్న అడ్డమైన సీఎంఏ, సారీ అడ్డమైన అనకూడదు, బట్ వేరే ఏవైతే ఉన్నాయో అదర్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా, బట్ ఫామ్ అయితే పెట్టుకోకూడదు ఇంటి దగ్గర నేమ్ బోర్డు. సో ఇది ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్సెప్షన్స్, ఈ మున్సిపల్ లిమిట్స్, ఈ నేమ్ బోర్డ్ కండిషన్స్, ఇవి మొత్తం మీరు ఎంసీక్యూలో కానీ డిస్క్రిప్టివ్లో కానీ అడగడానికి అవకాశం ఉంది. సో మీరు ఇవన్నీ కేర్ఫుల్గా మైండ్లో పెట్టుకొని బైహార్ట్ చేసుకోవాలి. ఈ లిమిట్స్ ఏవైతే 50 ఏదైతే ఉందో ఇక్కడ నేమ్ బోర్డ్ పెట్టుకోవచ్చా, డెసిగ్నేషన్ పెట్టుకోవచ్చా, ఫామ్ని పెట్టుకోవచ్చా, ఇవన్నీ మీరు క్లియర్గా బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కేవైసీ నామ్స్. నో యువర్ క్లయింట్, నో యువర్ కస్టమర్స్. సో మీరు ఒక సిఏ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మీ కస్టమర్ గురించి మీకు మినిమం ఐడియా ఉండాలండి. సో ఇక్కడ మీ కస్టమర్స్ అంటే ఎవరెవరు అవ్వచ్చు, ఒకటి ఇండివిజువల్ అవ్వచ్చు,
లేదంటే ఒక ఫర్మ్ అవ్వచ్చు, లేదంటే ఒక ఎల్ఎల్పి అవ్వచ్చు, లేదంటే ఒక కంపెనీ కూడా అవ్వచ్చు. ఇంతేనా? మనం బేసిక్‌గా రెగ్యులర్‌గా చూసేది. ఈ కంపెనీలోనే మీకు ట్రస్ట్, గిస్ట్ అవన్నీ కూడా వస్తాయి అనుకోండి నార్మల్‌గా. సో, ఒక మనం దాన్నేమంటారు ఒక బ్రాడ్ కేటగరీస్‌గా డివైడ్ చేస్తే ఈ 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ పాసిబుల్ ఉంటారు. మరి ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే, సో ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇన్ఫర్మేషన్ ఒకటుంటుంది. ఎంగేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అని ఒకటుంటుంది. సో, జనరల్ ఇన్ఫర్మేషన్‌లో ఏమేమి వస్తాయంటే నేమ్ అండ్ అడ్రెస్, పాన్ కాపీ, బిజినెస్ డిస్క్రిప్షన్, కాపీ ఆఫ్ ద లాస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. లాస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఇవైతే అందరికీ కామన్. అది ఇండివిడ్యువల్ కావచ్చు, కంపెనీ కావచ్చు, నాన్ కార్పొరేట్ ఎంటిటీ కూడా అవ్వచ్చు. అంటే ఫర్మ్ ఇవన్నీ కూడా. సో, వాళ్ళకి ఇవన్నీ కామన్‌తో పాటు ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంపెనీ, దాని తర్వాత పేరెంట్ ఎవరున్నారు అనేది కూడా చూడాలి. ఒకవేళ ఈ కంపెనీ ఒక సబ్సిడరీ కంపెనీ అయితే దాని పేరెంట్ కంపెనీ ఎవరనేది కూడా చూడాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ నాన్ కార్పొరేట్ దట్ మీన్స్ ఫర్మ్ అయితే ఆ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అడ్రస్‌లు కూడా కావాలి. ఇక్కడ మీరు ఫర్మ్ యొక్క అడ్రస్ తీసుకుంటారు. ఫర్మ్ నేమ్ అండ్ అడ్రస్‌లో. అట్లా దాంతో పాటు ఇక్కడ మీరు పార్ట్నర్ యొక్క అడ్రస్ కూడా తీసుకోవాలి. దాని తర్వాత ఎంగేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గరికొచ్చేసరికి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ అనేది నువ్వు క్లియర్ కట్‌గా నో యువర్ కస్టమర్‌లో నువ్వు తెలుసుకోవాలి. అది అందరికీ కామన్. దాని తర్వాత రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ ఇండివిడ్యువల్‌కి, నాన్ కార్పొరేట్ ఎంటిటీకి ఉండదండి. ఇలాంటి రెగ్యులేషన్స్ అన్నీ అప్లై అయ్యేది వచ్చేసి కంపెనీస్‌కే అవుతాయి. మరి ఏమేమి అప్లై అవుతాయంటే కంపెనీ ఇన్కార్పొరేషన్ నంబర్, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్, డైరెక్టర్ నేమ్ అండ్ అడ్రెస్. మీరు చూసినట్టయితే ఇక్కడ పార్ట్నర్ నేమ్ అండ్ అడ్రెస్ అడిగారు. ఇక్కడ కింద డైరెక్టర్ నేమ్ అండ్ అడ్రెస్ అడిగారు. సో ఎటు తిప్పి ఎవరిని వదలట్లేదు. అన్ని డీటెయిల్స్ కావాలి. అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్, జనరల్ ఇన్ఫర్మేషన్ కింద అడుగుతున్నారు. ఇక్కడ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ కింద అడుగుతున్నారు. సో దీస్ ఆర్ ద కేవైసీ నంబర్స్. దీని మీద పెద్దేం ఉండదండి. జస్ట్ మహా అంటే పొరపాటున అడిగితే ఒక ఎంసీక్యూ అడగాలి. ఇక్కడ కూడా నేను అందుకే అన్ని ఒక టేబుల్ ఫార్మాట్ లో వేశాను. సో దట్ అది మీకు చదవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో మీరు కూడా మీ బుక్ లో ఇలాగే టేబుల్ క్రియేట్ చేసుకోండి. లేదంటే నేను మీకు మెటీరియల్ కూడా నేను షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా? సో ఇది అందరికీ కామన్. ఇది కూడా అందరికీ కామన్. ఇక్కడ నిల్ అనేది వీళ్ళిద్దరికీ కామన్. సో ఈ ఎక్స్ట్రా ఏమైతే ఉన్నాయో అవి ఒక్కటి చూసుకోవాలి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా మనం చదివామండి. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి, వాటి థ్రెడ్స్ ఏంటి, అసలు సిఏ ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు ఎవరు, బ్రాంచ్ ఆఫీస్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చదివాము. దీని తర్వాత నెక్స్ట్ అసలైన మేజర్ పార్ట్ లోకి వెళ్తే మనము ఇక్కడ మనకి 2 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈచ్ షెడ్యూల్స్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో ఏవి ఎవరికి అప్లై అవుతాయి, ఎందుకు వాటిని సపరేట్ షెడ్యూల్స్ గా డివైడ్ చేశారు, ఏ షెడ్యూల్ కింద తప్పు చేస్తే ఎవరు డీల్ చేస్తారు దాన్ని అనే దాన్ని బట్టి మనకు కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మిస్కండక్ట్. మిస్కండక్ట్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారండి. ఫస్ట్ వన్ ఇస్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్, సెకండ్ వన్ ఇస్ అదర్ మిస్కండక్ట్. ఇప్పుడు మనకి 2 షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 1, ఇది షెడ్యూల్ 2. సో ఈ షెడ్యూల్ 1, 2 లో ఇక్కడ పార్ట్స్, ఇవి మళ్ళీ పార్ట్స్. పార్ట్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మరి వీటిని ఎందుకు ఇలా డివైడ్ చేశారంటే ఫస్ట్ షెడ్యూల్స్కి వచ్చేసి ఇవి షెడ్యూల్ 1 లో ఉన్నవి కొన్ని చిన్న చిన్న తప్పులు, అంత పెద్దవి కాదు. డే టు డే లైఫ్ లో చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ షెడ్యూల్ 1 లో పెట్టారు. పెద్ద పెద్ద తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని షెడ్యూల్ 2 లో పెట్టారు. సార్ మరి చిన్నవి పెద్దవి అని డిసైడ్ చేశారు కదా, మళ్ళీ ఎందుకంటే సపరేట్ గా అంటే ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళకి అప్లై అయ్యేటివి కొన్ని ఉన్నాయి. షెడ్యూల్ 1 లో పార్ట్ 1 లో ఉన్నవి, షెడ్యూల్ 2 లో పార్ట్ 1 లో ఉన్నవి ఎప్పుడు సిఏ ఇన్ ప్రాక్టీస్ కి అప్లై అవుతాయి. పార్ట్ 2 లో ఉన్నవి సిఏ ఇన్ సర్వీస్ కి అప్లై అవుతాయి. ఓకేనా? మిస్ అవుతున్నాను. సో కొన్ని సిఏ ఇన్ సర్వీస్ కి, కొన్ని సిఏ ఇన్ ప్రాక్టీస్ కి అప్లై అవుతాయి. ఇదేమో ఇది ప్రాక్టీస్ లో ఉన్న, నాన్ ప్రాక్టీస్ లో ఉన్న అందరికి అప్లై అవుతుంది. సో ఇది కూడా ప్రాక్టీస్ లో ఉన్న, సర్వీస్ లో ఉన్న ఇద్దరికి అప్లై అవుతుంది. బట్ ఇందులో వచ్చేసి ఇవి మళ్ళీ ఫస్ట్ 2 ఇక్కడ షెడ్యూల్ 2 లో వచ్చేసి ఫస్ట్ 2, షెడ్యూల్ 1 లో వచ్చేసి ఫస్ట్ 3 ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కి అప్లై అవుతాయి. లాస్ట్ పార్ట్స్ వచ్చేసి అదర్ మిస్కండక్ట్. అంటే ప్రొఫెషనల్ గా సంబంధం లేదండి. మీరు డే టు డే లైఫ్ లో చేసే అన్ని కూడా మీరు చేసే ఏ పర్సనల్ పనుల వల్ల కూడా ఇన్స్టిట్యూట్ కి చెడ్డ పేరు రాకూడదు అనే దాన్ని బట్టి ప్రొఫెషనల్ మిస్కండక్ట్, అదర్ మిస్కండక్ట్ అనేలాగా సపరేట్ టైప్స్ గా డివైడ్ చేశారు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ లో 2 షెడ్యూల్స్. షెడ్యూల్ 1 లో ఫస్ట్ 3 పార్ట్స్, షెడ్యూల్ 2 లో ఫస్ట్ 2 పార్ట్స్. ఇక్కడ అదర్ మిస్కండక్ట్స్ లో 2 షెడ్యూల్స్ లో షెడ్యూల్ 1 లో లాస్ట్ పార్ట్, షెడ్యూల్ 2 లో కూడా లాస్ట్ పార్ట్. అసలు ఈ అదర్ మిస్కండక్ట్ అనే దాంతో పనే ఉంది సార్. ప్రొఫెషనల్ వరకు చూసుకొని ప్రొఫెషనల్ తప్పులు చేస్తే మీరు డిసైడ్ చేయండి.
ఈ అదర్ దాంతో మీకేం పని అంటే, ఈ మన యొక్క వృత్తి యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ కూడాను హైయెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేసేలాగా చూడాలి కాబట్టి ఆ కండిషన్స్ అనేవి మనకు అప్లై అవుతాయి అన్నమాట. టు ఎంక్వైర్ ఈవెన్ దే ఆర్ నాట్ రైజింగ్ ప్రొఫెషనల్ డ్యూటీస్ వై దే ఆర్ నెసరీ టు మెయింటైన్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఈవెన్ ఇన్ పర్సనల్ అఫైర్స్. సో మీరు డే టు డే లైఫ్ లో చేసే ఏ పనులన్నా కావచ్చు, ఇందాక నేను మీకు చెప్పిన డ్రంక్ అండ్ డ్రైవే కావచ్చు, లేదంటే వేరే ఏదన్నా మీరు మీ ఇంట్లో ఎవరన్నా చైల్డ్ లేబర్ ని పెట్టుకొని ఉండొచ్చు మీరు, లేదంటే మీరు ఏదన్నా వేరే వాళ్ళతో ఆ దాన్ని ఏమంటారు మత కలహాలు రేపడం కావచ్చు. సో ఇలా ఏవైనా పర్వాలేదు, మన పర్సనల్ అఫైర్స్ లో కూడా హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. సో మరి అలా ఏదన్నా చేయకుండా మీరు తప్పు చేసినా గానీ అవన్నీ కూడా అదర్ మిస్కండక్ట్ లోకి వస్తాయి. అదర్ మరి ఏమేమి వస్తాయి సార్ వీటిలోకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే, మెటీరియల్ మిస్రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, అవసరం లేకున్నా గానీ క్లయింట్ యొక్క బుక్స్ నీ దగ్గర పెట్టుకోవడము, ఆర్టికల్ అసిస్టెంట్స్ ని ప్రొఫెషనల్ పనులకు కాకుండా ఇంటి పనులకు కూడా వాడుకోవడము, సెక్షన్ 8 కంపెనీస్ అట్లా మెన్షన్ చేసిన ఏమైనా చేయడము, ఆఫీస్ డబ్బుల్ని పర్సనల్ పనుల కోసం వాడుకోవడము, పోలీసు వాళ్ళు కానీ ఏమైనా పబ్లిక్ అథారిటీ కానీ ఏమైనా లెటర్స్ రాస్తే ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వాలండి వాటికి రిప్లై ఇవ్వకపోవడము, దాని తర్వాత క్లయింట్ యొక్క ఐటీ రికార్డ్స్ ని మన పర్సనల్ బెడ్రూమ్ అల్మారాలో దాచిపెట్టడము, దాని తర్వాత కోర్సివ్ మెథడ్స్ బ్యాంకు లోన్ ఇవ్వడం కోసం వాళ్ళ మీద ఏవైనా మీరు లోన్ ఇవ్వకపోతే నేను ఇది చేస్తా అది చేస్తా అని వాళ్ళని బెదిరించడము, ఇలాంటివన్నీ కూడా అదర్ మిస్కండక్ట్స్ లోకి వస్తాయి. ఇక్కడెక్కడ ప్రొఫెషనల్ డ్యూటీ లేదు, కానీ మీరు పర్సనల్ డ్యూటీలో కూడా చేసే తప్పులన్నీ కూడా మీకు ఇలాగ అవుతాయి అనమాట. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా ఏమేమి ఉన్నాయి షెడ్యూల్స్ అని. సో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2. షెడ్యూల్ 1 లో స్మాల్, షెడ్యూల్ 2 లో బిగ్. ఇక్కడ ఉన్న ఫస్ట్ 3 వచ్చేసి ప్రొఫెషనల్ అవుతాయి, ఇక్కడ ఉన్న ఫస్ట్ 2 వచ్చేసి ప్రొఫెషనల్ అవుతాయి. ప్రొఫెషనల్ లో కదా ఇది ఓన్లీ ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళకి, ఇది సర్వీస్ లో ఉన్న వాళ్ళకి అంటే జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి, ఇది అందరికి. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ది ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళకి, ఈ మిగతా 2 అందరికి. బట్ ఇది మళ్ళీ దీని ప్రొఫెషనల్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ చిన్నవా పెద్దవా అనేది ఒక డివిజన్ ఉంది, దాని తర్వాత ప్రాక్టీస్ లో ఉన్నలా సర్వీస్ లో ఉన్నలా లేదంటే ఇద్దరా అనేది ఒక డివిజన్ ఉంది, దాని తర్వాత ఇది ప్రొఫెషనలా లేక అదరా అనేది ఇంకో డివిజన్ ఉంది. టోటల్ 3 టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి. సో ఇది మీకు ఎవరు ఎగ్జామ్ లో అడగరండి. మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, సో ఎందుకు ఈ షెడ్యూల్ ఏంది, ఈ పార్ట్ ఏంది, ఇన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు అది ప్రాక్టీస్ లో ఏ ఏ పార్ట్ ఎవరికి అప్లై అవుతుంది అనేది మీకు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందని, ఏ పార్ట్ లో ఎవరికి సంబంధించినది మనం డిస్కస్ చేయబోతున్నాం అనేది మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ ఏ షెడ్యూల్ లో మిస్టేక్ చేస్తే ఎవరు యాక్షన్ తీసుకుంటారు, హూ ఇస్ ద యాక్టింగ్ అథారిటీ, వాళ్ళ మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ తీసుకునేది ఎవరు అనే దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ డిఫరెన్సెస్ చూడొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి కంప్లైంట్ డైరెక్టర్ ఆఫ్ డిసిప్లినరీకి వెళ్ళిపోవాలి. డిసిప్లినరీ డైరెక్టరేట్ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి కంప్లైంట్ రైజ్ చేసి ఏదైతే ఫీజు పే చేయాలో అది కూడా పే చేయాల్సి ఉంటుందండి. ఎవడు పడితే వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇస్తే సరిపోదు, సఫిషియెంట్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ కంప్లైంట్ టేకప్ చేస్తారు. టేకప్ చేసిన తర్వాత ఈ డైరెక్టరేట్ ఆఫ్ డిసిప్లిన్ ఏవైతే ఉందో వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి గిల్టీనా నాన్ గిల్టీనా డిసైడ్ చేస్తారు. మరి గిల్టీ చేసిన తర్వాత గిల్టీ అయితే ఏంటి, నాన్ గిల్టీ అయితే ఏంటి అనేది చూస్తే ఫస్ట్ గిల్టీలో చూస్తే అది సెక్షన్ 1 అయింది అనుకోండి. సెక్షన్ 1 అంటే ఏంది, చిన్న చిన్న తప్పులు. సెక్షన్ 2 ఇన్వాల్వ్ అయింది అనుకో అంటే ఇక్కడ సెక్షన్ 1, 2 రెండు ఉన్నప్పుడు అంటే వన్స్ పెద్ద సెక్షన్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, పెద్ద షెడ్యూల్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, సారీ సెక్షన్ అన్నాను షెడ్యూల్. సో చిన్న షెడ్యూల్ ఉందనుకో బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ కి వెళ్తుంది. వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి వాడు గిల్టీయా కాదా అని చెప్పి డిసైడ్ చేస్తారు. గిల్టీ అని డిసైడ్ చేస్తే వాళ్ళ పేరు తీసేయచ్చు. కాకపోతే చిన్న తప్పు కదా మరి 3 నెలల కంటే ఎక్కువ తీసేయకూడదు. ఫైన్ 1,00,000 కంటే ఎక్కువ వేయకూడదు. వాళ్ళని రిప్రిమాండ్ కూడా చేయొచ్చు. అలాగే షెడ్యూల్ 2 అయిందనుకోండి, ఇక్కడ డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటది. ఇక్కడేమో బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్, ఇక్కడేమో డిసిప్లినరీ కమిటీ. ఇక్కడ పెద్దది కదా మరి, పెద్దది అయినప్పుడు కూడా గిల్టీ అని ఫైండ్ అవుట్ చేస్తే, సో ఇక్కడ మాక్సిమం అంటే 3 మంత్స్ మాత్రమే నేమ్ తీసేయచ్చు అన్నారు. ఇక్కడ పర్మనెంట్ గా రిమూవ్ చేయొచ్చు. ఎందుకు, ఎస్ ఇది పెద్ద తప్పు, పెద్ద తప్పుకి చిన్న శిక్షలు వేయంగా ఇక్కడ 1,00,000 వేస్తారు కదా, ఇక్కడ 5,00,000 దాకా వేయొచ్చు అనమాట. సో అలాగా అది ఏ షెడ్యూల్ చిన్నదా పెద్దదా అనే దాన్ని బట్టి ఏ అథారిటీ యాక్షన్ తీసుకుంటారు అనేది ఉంటుంది. దాని తర్వాత ఎటువంటి పనిష్మెంట్ ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఈ డైరెక్టరేటే ఈ డైరెక్టరేట్ ఏదైతే ఉందో డిసిప్లినరీ డైరెక్టరేట్ ఉందో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లోనే గిల్టీ కాదు అని వస్తే, మరి ఇక గిల్టీ కాదన్నప్పుడు వదిలేయచ్చు కదా సార్ అంటే, అట్లా వదిలేరండి. సెకండ్ చెక్ అనేది కూడా చేయాలి మనం అన్నమాట. మరి ఇప్పుడు గిల్టీ కాదు అన్నారంటే ఇంక అంత పెద్ద కేసు కాదనమాట. అంటే వీళ్ళు కూడా ఎంతో కొంత ఇన్వెస్టిగేట్ చేసే ఉంటారు. వాళ్ళు గిల్టీ కాదు అని చెప్తున్నారంటే అంత పెద్ద కన్సర్న్ కాదు అంటే ఇది చిన్నది. మరి చిన్నదాని కేసులో ఎవరు వెళ్తారంటే, ఇక్కడ షెడ్యూల్ గురించి మాట్లాడట్లేదండి. వన్స్ వాళ్ళు తప్పు లేదు అని చెప్తున్నారు అంటే
వాళ్ళకి కూడా మనం విలువ ఇవ్వాలి కదా! వాళ్ళు కూడా పని చేసే కదా అతను నాన్ గిల్టీ అని చెప్పారు. అందుకని మరీ డిసిప్లినరీ కమిటీ దాకా పోవాల్సిన అవసరం లేదు. బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ ఏదైతే ఉందో వాళ్ళొచ్చి, వాళ్ళు యాస్ ఇట్ ఈజ్ వాళ్ళు కూడా ఓకే నాట్ గిల్టీ అని అంటే మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. కానీ ఒకవేళ ఈ సెకండ్ చెక్‌లో బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ లేదు, డిసిప్లినరీ డైరెక్టరేట్ ఏదైతే ఇచ్చిందో నాట్ గిల్టీ అని అది కరెక్ట్ కాదు. ఇతను తప్పు చేశాడు అని ఒప్పుకోలేదనుకో, అప్పుడు ఈ డిసిప్లినరీ డైరెక్టరేట్‌కి నువ్వు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయి అని చెప్పొచ్చు. ఒకవేళ అది షెడ్యూల్ 1లో మిస్టేక్ అనుకో, షెడ్యూల్ 1లో మిస్టేకు ఒకవేళ గిల్టీ అయితే ఎవరు డీల్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డిసిప్లినే గదా! సో, వాళ్ళే కన్సిడర్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. లేదా ఒకవేళ షెడ్యూల్ 3 అయ్యిందనుకోండి, షెడ్యూల్ 2 అయ్యిందనుకోండి, షెడ్యూల్ 2 ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరు డీల్ చేయాలి? డిసిప్లినరీ కమిటీ చేయాలి కాబట్టి వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. సో, ఇలాగా అది ఏ షెడ్యూల్ అయినా సరే ఫస్ట్ వచ్చేది డిసిప్లినరీ డైరెక్టరేట్. దాని తర్వాత షెడ్యూల్ 1 అయితే బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్. షెడ్యూల్ 2 ఇన్వాల్వ్ అయితే డిసిప్లినరీ కమిటీ వస్తారు. ఆ షెడ్యూల్‌లో ఎంత పెద్ద తప్పు అన్న దాన్ని బట్టి ఎంత ఫైన్ వేయాలి, ఎన్ని మంత్స్ వాళ్ళ పేరు తీసేయాలనేది చూడొచ్చు. ఓకేనా? సో, దీస్ ఆర్ ద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. ఎవరెక్కడ ఇన్వాల్వ్ అవుతారనేది ఇది మీకేం క్వెషన్ రాదు. మహా అంటే షెడ్యూల్ 1 ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరు ఏ అథారిటీ ఇన్వాల్వ్ అవుతారనేది అడగొచ్చు. సో, అది మీరు ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? సో, ఈ క్లాస్‌లో ఇంతవరకే స్టాప్ చేద్దామండి. దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ జస్ట్ జనరిక్ థింగ్స్. సో, ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో మనము షెడ్యూల్ 1 పార్ట్ 1 నుంచి మొదలు పెడదాము. మొత్తం ఈ నోట్స్ అంతా రెడీ చేశాను. ఈ నోట్స్ కావాలంటే నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా షేర్ చేస్తాను. అండ్ ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ లాస్ట్ అటెంప్ట్‌కి నేను కవర్ చేయలేకపోయినందుకు. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ 100% ఈ మంత్ ఎండ్ కల్లా నేను మొత్తం కవర్ చేస్తాను ఆడిట్. సో దట్ మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ నేను ఏదైతే ఈ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నానో అవన్నీ మీకు యూస్‌ఫుల్ అవుతున్నాయని. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ మోటివేషన్. బట్ మై ఓన్లీ రిక్వెస్ట్ వచ్చేసి ఈ ఛానెల్‌ని మీ ఫ్రెండ్స్ తోటి కూడా మీరు షేర్ చేయండి ప్లీజ్. దాని తర్వాత ఇది మొత్తం వీడియో చూస్తున్నారు కదా! మీరందరూ చూస్తున్నారు. వ్యూస్ ఎక్కువొస్తున్నాయి. అందరూ కాల్ చేస్తున్నారు గానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదండి. మీరు లైక్ చేసినట్టయితేనే ఈ వీడియో ఇంకా చాలా మందికి సజెషన్స్‌లో వెళ్తది. యూట్యూబ్ అల్గారిథం అలానే ఉంటుంది కదా! ఎవరి వీడియోకి వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువొస్తాయో వాళ్ళకు సజెషన్ వెళ్తుంది. సో, మీరు దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ ఛానెల్‌ని షేర్ చేయండి. సో దట్ మాకు రీచ్ పెరుగుతుంది. నాకు రీచ్ పెరిగినప్పుడు నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. ఇంకా ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో చేయాలనేది నాకు మోటివేషన్ కలిగిస్తుంది. సో ఈ ఒక్క హెల్ప్ మీరు చేయండి. మంత్ ఎండ్ కల్లా ఆడిట్ క్లాసెస్ ఫినిష్ చేసే బాధ్యత నాది. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా, ఈ సబ్జెక్ట్‌లో ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఈ మెటీరియల్ వచ్చేసి నేను మన లోన్ బుల్స్ అకాడమీ అని టెలిగ్రామ్ ఛానెల్ ఏదైతే ఉందో అందులో షేర్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్ గైస్. కీప్ స్టడీయింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.